पवित्र नाम से सबको प्रणाम और धन्यवाद देता हूँ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ నా శుభాభివందనం తెలియజేయుచున్నాను. இந்த பரிசுத்த ஆராதனையிலே பங்கெடுத்த ஒவ்வொரு பரிசுத்த பிள்ளைகளையும் பரிசுத்தவான்களையும் வாழ்த்தி ఆశీర్వదిக்கிறேன். ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్క పరిశుద్ధులైన విశ్వాసులకును బిడ్డలకును పరిశుద్ధులను నేను ఆశీర్వదించి దీవించిన అభినందనలు తెలియజేయుచున్నాను. டைம் நேரம் காலம் பொன் போடுறது. టైమ్ ఈజ్ గోల్డ్. సమయం అనేది సువర్ణం వంటిది, బంగారం లాంటిది. சரியான நேரத்தோட வீட்டிலிருந்து ஆராதனைக்கு கிளம்பி வந்திருந்தா நாம் சரியாக அந்த நேரத்தை பயன்படுத்தலாம். సరైన సమయానికి ఇంటి దగ్గర నుండి ఆరాధన బయలుదేరి వస్తే ఆ సమయాన్ని మనము సరిగ్గా సద్వినియోగం చేసుకోవచ్చును. టైమ్ ఈజ్ ఏ వన్ గుడ్ టీచర్. సమయం అనేది ఓ మంచి ఉపాధ్యాయుడు. அந்த நேரத்தை சரியாக பயன்படுத்தாவிட்டால் நீங்கள் ఆశీర్వాదத்தை இழந்து விடுவீர்கள். సమయాన్ని సరిగ్గా మీరు సద్వినియోగం చేసుకోకపోతే మీరు నష్టపోతారు. நேரம் 11:50 ஆயிற்று. సమయం ఇప్పుడు 11:50 అయ్యింది. డ్రెస్ஸை துவைச்சு போட்ட డ్రెస్ కాయலையோ உங்களுக்கு? ఒకవేళ ఉతికి ఆరేసిన బట్టలు దుస్తులేమైనా ఎండలేదా? சில பேர் காய போட்டு ஈரத்தோட போட்டு வந்த மாதிரி இப்பதான் 11:50 வந்திருக்கிறாங்க. కొంతమంది అప్పుడే ఒకే ఒక జత ఉన్నట్టు అప్పుడే ఉతికి ఆరేసుకొని తడి బట్టలు తొడుక్కొని వచ్చినప్పుడే 11:50 కంగారుగా వచ్చారు. சில பேருக்கு முடி கள்ள முடி இருக்கு இல்லையா, அதாவது கள்ள முடி, அந்த கள்ள முடி எங்கேயோ எலி தூக்கி வச்சுட்டு அதை தேடி எடுத்து మాటిட்டு వరకు లేట్ అయ్యింది. కొంతమందికి కొత్తిమీర లాంటి జుట్టాయి, వారు సవరాలు పెట్టుకుని వస్తారు. సవరాలు ఎక్కడో ఎలుకలు తీసుకెళ్ళి ఎక్కడో దోసిపెట్టాయి, దాన్ని వెతుక్కుని దాన్ని సరి చేసుకుని రావడానికి ఎంత సమయం పట్టింది మీకు? నాను పరిదాపడ వేண்டிయదా இருக்குது. నేను కూడా మిమ్మల్ని చూసి చాలా జాలి పడుతున్నా. పాపం உங்களுக்காக நான் பரிதாபப்படுகிறேன். పాపం మిమ్మల్ని గురించి నేను జాలి పడుతున్నా. சில பேர் நிறைய என்ன பார்க்கనే வந்திருக்கீங்க. కొంతమంది నన్ను చూడాలనే వచ్చారు. కొందరు ఇవరికి దాడి ఎప్పుడు వలరుదు, ఎప్పుడు ముడి వలరుదని కేటారు. ఈయన గడ్డాలు మీసాలు ఎలా పెరుగుతున్నాయి, కత్తిరించుకోవడా, వెనకాల వెంట్రుకలు బాగా జులపాలా పెరుగుతున్నాయి, ఈయన కత్తిరించుకోవడా ఎలా పెరుగుతుంది, రహస్యం తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు நிறைய பேர் ஆராய்ச்சி பண்ணிட்டே இருக்காங்க. చాలా మంది నన్ను పరిశీలన చేస్తూనే ఉన్నా, నా గడ్డా నా మీసాన్ని చూస్తూ. என்ன போடுறாரு, ఈయన ఏ నూనె ఏ తైలం రాస్తున్నాడు, దానికి என்ன షాంపూ போடுறாரு, ఏ షాంపూ వేసి ఆ జుట్టును కడుగుతున్నాడు, இப்படி ஆராய்ச்சி பண்ணிட்டே இருக்கிறாங்க. ఇలా పరిశీలన చేస్తూనే ఉన్నారు కొందరు. సండే సర్వీస్కి సరియాగ வரணும், அது வராவிட்டா సూపర్ వడిగట్ట 1 నంబర్ పిన్మాత్రం. అయితే మీరు ఆదివారపు ఆరాధనకు మీరు గనక సరైన సమయం రాకపోతే మరీ ఉత్తములైనటువంటి వెనకబడిపోయిన వారు మీరు. அதனால சரியான இதை நீங்க கடைபிடிங்க. கர்த்தர் உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். అందుకని సమయాన్ని సరిగ్గా మీరు పాటించండి. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని దీవించును గాక. దీనికి మాత్రం ఆమెను వస్తుంది. 11:50కి என் கையில தந்திருக்கிறார். 11:50కి నా చేతికి ఇచ్చారు మైక్. இதுல நான் 5 நிமிஷம் உங்களுக்கு கொஞ்சம் உற்சாகப்படுத்திட்டேன். ఇందులో ఒక 5 నిమిషాలు మిమ్మల్ని ఉత్సాహంగా కొన్ని మాటలు మాట్లాడాను. நான் ముంబైல ఆరాధనయే ரொம்ப ఇంపార్టెంట్, அதை విட்டுட்டு இங்கே ఆరాధిக்கிறோம். అయితే ముంబై పట్టణంలో ఉండే మా ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని విడిచిపెట్టి మీ ఎద్దు కూర్చున్నా ఈ ఆదివారం. என்னுடைய ஜனங்கள் என்னை விட்டுட்டு வேற யாரை ஏற்றுக்கொள்ள ரொம்ப கஷ்டப்படுறாங்க. నా ప్రజలు నేను గాక మరొక్కరిని అక్కడ చేర్చుకుంటూ అంగీకరించి అస్సలు ఇష్టపడరు. ஆனால் நேரத்தை சரியாக இந்த நாட்களில் சக்கரவர்த்தியுடைய ஆர்டினேஷனுக்கு முக்கியமாக இருக்கிறதுக்காக நான் அந்த சண்டையை எடுத்துக்கொண்டேன். అయితే ఈ ఆదివారం రోజున మనకు ప్రియ సహోదరులు చక్రవర్తి యొక్క ఆర్డినేషన్, ఆయన అభిషేకించేటువంటి ఆరాధన ఉంది కనుక ఈ ఆదివారం రోజున నీకు సమ్మతించాను. நான் இவ்வளவு தூரமாக வந்திருக்கிறேன். నేను ఇంత దూరాన్ని నుండి వచ్చాను. சரியாக 6 மணிக்கு அந்த గ్రౌండ్లో வந்துருங்க. సరిగ్గా 6 గంటలకల్లా ఆ మైదానంలో కూడిక మైదానంలో కూర్చేయండి. இருதயத்தில் நல்ல వాక్కుతోడు వార్తయోడు కూడా ఆశీర్వాదతోడు కూడా நீங்க எடுத்துக்கொண்டு வாருங்கள். మీరు మీ హృదయాలను వాగ్దానం పుచ్చుకోవడానికి, ఆశ్రమం పుచ్చుకోవడానికి సిద్ధంగా మీరు రండి. அவர் ஆர்டினேஷன் பண்ணி இந்த ஒரு 100 సాల్వయాவது அவருக்கு పోర్తోను సభ. అయితే ఆయనకు అభిషేకించబడిన ఈ దినాన సంఘము దాదాపులు 100 సాల్వలైనా కప్పాల. வாழ்த்தி அவரை உற்சாகப்படுத்த போறீங்க. ఆయన్ని అభినందనలు తెలియజేసి ఆ నవ యువ యవ్వన సేవకుని
మీరు ఉత్సాహపరచబోతున్నారు. நீ வெறுங்கையோட வராதீங்க. ఒత్తి చేతులు ఊపుకొని రామాకండే. ஜான் பால் பாஸ்டர் சொல்றாரு, நிறைய பெரிய கவர்ல பணத்தை போட்டு கொண்டு வந்து தாயாங்கிற. జాన్ పాల్ పాస్టర్ అంటారు, బాగా కవర్ నిండా డబ్బులు తీసుకురండి అంటున్నాడు ఆయన. அப்படி கொண்டு வந்தாலும் பரவாயில்ல, అలా కవర్ నిండా డబ్బులు పెట్టుకొచ్చినా పర్వాలా, நீங்கள் ஒண்ணுமில்லாட்டாலும் தேவனுடைய வார்த்தையை கொண்டு ஆசீர்வதிக்க வாருங்கள். మీరు మీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుని యొక్క మాటను తీసుకొచ్చి ఆ నవ యువ యవ్వన సేవకుని దీవించండి. மனப்பூர்வமாக ஆசீர்வதிக்க வாங்க. మనసారా ఆయన్ని ఆస్వాదించండి. என்னுடைய பிள்ளை, என் அண்ணன், என் தம்பி அப்படின்னு சொல்லி அவரை இந்த நல்லாக இந்த தேசத்துக்கு ஊழியம் செய்ய அவரை ஆர்கனைஸ் பண்ண போகிறோம். నా కొడుకయ్యా, నా అన్నయ్య అయ్యా, నా తమ్ముడయ్యా, నా సహోదరయ్యా, ఈయన మేము సేవకై ఈ దేశంకై మేము అభిషేకించబోతున్నామయ్యా అన్న ఆశతో పరుగులు తీసుకొని రావాలి. என்ன தாத்தாக்கு மறு வார்த்தை சொல்ல மாட்டார் தம்பி. అయితే మా తాతయ్యకు ఈ తాతయ్యకు మరో మాట ఎదురు మాట చెప్పుడు ఆ నవ యువ యవన సేవకుడు. அவருடைய தகப்பனார் ஜான் பால் பாஸ்டர் ஃபோன் பண்ணுறதை விட அவர் தான் எனக்கு அதிகமாக ஃபோன் பேசி. వారి తండ్రి గారైన జాన్ పాల్ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడకంటే ఆ సేవకుడే మీ చక్రి గారే ఎక్కువసార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. அதிகமாக என்கிட்ட பேசியிருக்கிறது அவர் தான். ఎక్కువగా నాతో మాట్లాడేది ఆయనే. முதல்ல சந்தித்தது அவரை, మొట్టమొదట దర్శించిందే మీ జాన్ పాల్ పాస్టర్ గారిని. அவருக்கு பின் வருகிறவரோ, ఆయన వెనక వచ్చుచున్నవాడైతే யோவான் சொல்ற எனக்கு பின் வருகிறவரோ, బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, నా వెనక వచ్చుచున్నవాడు என்னிலும் பெரியவர், నాకంటే గొప్పవాడు, மேன்மை உள்ளவர், ఆయన ఔన్నత్యము గలవాడు. அப்படி மேன்மையான ஊழியத்தை செய்ய, అలా ఔన్నత్యమైన గొప్ప సేవను చేయుటకు நீங்கள் வாழ்த்தி ஆசீர்வதிக்க மாலைகளை கொண்டு வாருங்கள். మీరు ఆస్వాదించి దీవించడానికి మీరు పరుగుపరుగు రావాలి. யாரும் மிஸ் பண்ணிடக்கூடாது. ఎవరు ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని சபையார் தான் சாட்சி, సంఘమే ఆయనకు సాక్ష్యం. தேவன் சாட்சியா இருக்கிறார். దేవుడు సాక్షిగా ఉన్నాడు. தேவனுடைய வார்த்தை இயேசு சாட்சியாக இருக்கிறார். దేవుని యొక్క వాక్యమైన యేసయ్య సాక్షిగా ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் சாட்சியா இருக்கிறார். పరిశుద్ధాత్ముడు సాక్షిగా ఉన్నాడు. திரித்துவ தேவனுடைய சாட்சியோடு கூட, త్రిత్వమైన దేవుడే సాక్షిగా ఉన్నాడు. பரிசுத்தவான்களோடு கூட పరిశుద్ధులతో పాటు அவரை அபிஷேகம் பண்ண போகிறோம். ఆయన్ని మనం అభిషేకించబోతున్నాం. அனாயிண்டிங். ఆయన ஒரு అభిషేకించబోతున్నాం. நல்ல ஒரு டெடிகேஷன் மீட்டிங். ఒక మంచి అభిషేకపు ఆరాధన. நீங்கள் அதில் வந்து அவர்களை ஆசீர்வதிக்க. మీరు ఆ కూడికలో వచ్చి మీ సేవకుల్ని యువ సేవకుల్ని దీవించండి. யாரும் மிஸ் பண்ணாதீங்க. ఎవరు మీరు మానుకోకండి. அவர் மூலமாக வரும் நாட்களில் பெரிய காரியங்களை ఆయన ద్వారా రానున్న దినాల్లో ప్రభు గొప్ప కార్యము జరిగించును. హల్లెలూయా. చప్పట్లు కొట్టరా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పురుషులు చెప్తాం గట్టిగా. హల్లెలూయా. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. இப்ப நான் ஆர்டினேஷன் மெசேஜ் கொடுக்க வரல. ఇప్పుడు నేను ఈ అభిషేకించడానికి కావాల్సిన వాక్యం చెప్పడానికి రాలేదు. பாஸ்டர் ஜான் பால் எனக்கு செய்தியை கொடுக்கறதுக்கு ரொம்ப பயப்படுறாரு. పాస్టర్ జాన్ పాల్ గారు నాకు వాక్యం ఇవ్వడానికి తెగ దడిచిపోతున్నాడు ఆయన. நான் போட்டு இந்த சன்னியாசிகள் వెళువెళుని எழுத்துறாரு ఉపదేశాలు భయపడ్డారు. ఈ సన్యాసి ఉపదేశంని చాకిరి పెట్టి అందరూ ఉతికి పడేస్తాడేమోనని ఒకవైపున ఆయన భయపడిపోతున్నాడు. ஐயா நான் பிரசங்கம் பண்ணிக்கிறீங்க உட்காருங்கிறார். ఆయన అంటాడు, అయ్యా నేను ప్రసంగిస్తానయ్యా, మీరు కూర్చోండి అయ్యా, మా వాళ్ళు చాకిరి పెట్టమాకయ్యా. జనத்திற்காக நான் வார்த்தையை பெற்றுட்டு வந்திருக்கிறேன். నేను జనుల కొరకు నేను మంచి వాక్యాన్ని పట్టుకొచ్చాను. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. கர்த்தர் உங்கள் ஒவ்வொருவரையும் இந்த நாட்களே விசேஷமாக ஆசீர்வதித்துக் கொண்டார். ప్రభు ఈ దినాన మీలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా దీవించును గాక. దేవుடைய వార్తకి నేరాగా கடந்து போவோம். దేవునికి వాక్యం తిన్నగా మనం వెళ్దాం. ரொம்ப முக்கியமான வேலை. చాలా ప్రాముఖ్యమైన ఒక సమయం ఇది. இதுக்கே நம்ம 10 நிமிஷம் எடுத்தாச்சு. దీనికి 10 నిమిషాలు పట్టేసింది మనకి. ஒரு மணி நேரம் தந்தாக்கன்னா ఒక గంట ఇచ్చాడంటే அரை மணி நேரம் இவர் எடுத்துக்கிறார். అరగంట ఆనంద్ గారు మింగేస్తాడే తినేస్తాడు. அரை மணி நேரம் மூக்காலே பேசுகிறார். ఈయన అరగంట ముక్కుతోనే మాట్లాడతాడు. ఆయన நான் வாயால பேசுறேன், నేను నోటితో మాట్లాడతాను, அவர் மூக்கால ఆయన பேசுறார். ముక్కుతోనే మాట్లాడతాడు. நூதன பிரசங்கம். అది నూతన ప్రసంగం. இங்கே கவனிக்க வேண்டும். ఇక్కడ గమనించాలి. அவருக்கு நேற்று சொன்னார்ல ஸ்டேஜ்ல ஏதோ வந்து யுத்தக்களம் மாதிரி இருந்துச்சுன்னு சொன்னார் நேற்று. అయితే నిన్న రోజు ఏదో పెద్ద గొడవ ఒక హోరెత్తున వచ్చినట్టు ఇద్దరు మాట్లాడి చెలిపోయినట్టు ఉండిందని అన్నారు కదా పాస్ గారు. ఇద్దరు ఇక యుద్ధం చేసినట్టు, ఏదో గొడవాడిసినట్టు, ఏం అర్థం కానట్టు అందరు బిత్తరపోయి చూస్తున్నట్టు. நான் அரை மணி நேரம் எடுத்துக்கிட்டா அவர் அரை மணி நேரம் டிரான்ஸ்லேஷன். నేను అరగంట తీసుకుంటే ఆయన అరగంట తర్జుమా చేశాడు. என்ன செய்ய எனக்கு தெலுங்கு தெரியல. ఏం చేసే నాకు తెలుగు రాదు. ராகு రాదు వరాదు తెలియదు హల్లెలూయా. తెలీదు రాదు తెలీదు ராது ஏது రాదు తెలీదు. சரி, எப்படியோ ஆண்டவர் பரிசுத்தாவினுடைய
ఒత్తాశోட உங்களுக்கு விளங்க செய்வார். ఎలాగో పరిశుద్ధాత్మనిక సహాయం చేత ప్రభు నీకు అర్థమైనట్టు చేయునుగాక. சில பேருக்கு தூதனே வந்து இறங்கி பேசினாலும் விளங்கவே செய்யாது. కొంతమంది ఏకంగా దేవదూతే దిగొచ్చి మాట్లాడినా అస్సలు అర్థం కాదు. விளங்காத ஆட்களுக்கு விளங்கவே செய்யாது. అర్థం కాని వాళ్ళకి అస్సలు అర్థం కాదండి. விளங்காம போறதுக்கு ఇక అర్థం కాకుండా పనికి మాగలకు పోయేటట్టు. நீங்க வந்து தூங்குறதுக்காக வந்திருக்கிற, మీరు వచ్చి ఇక్కడ నిద్రపోవడానికి వచ్చింది అమ్మ కురుగుబాటు తీసే తల్లి. இங்க எதற்கு வந்திருக்கிறோம்? దేనికి వచ్చాం మనం ఇక్కడ? ஆண்டவரை ஆராதிக்க வந்திருக்கிறோம். ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. முழு பலத்தோடு, పూర్ణ బలముతో, முழு ஆத்மாவோடு, పూర్ణ ఆత్మతో, முழு மனதோடு, పూర్ణ మనసుతో, పూర్ణ அவரை ప్రాణంతో ஆராதிக்க வந்திருக்கிறோம். ఆయన ఆరాధించడానికి వచ్చాం. ஆண்டவருக்கு மகிமை உண்டாகட்டும். ప్రభుకు మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமா காலு காக்கா. దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு ஆசீர்வாதம் கழுను కాకా. దేవుని యొక్క నామమున ఆశీర్వాదం కలుగును గాక. ఆమెన్ చెప్పరు, దీని చెప్పరు. మీకు ఆశీర్వాదం అయితే ఆమెన్ అంటారు. చెప్పండి గట్టిగా. ஆமென் காக்கா. அல்லேலூயா. అగ్గును గాక. இங்கே நாம் எடுத்துக்கொள்வோம், ஒரு வார்த்தை எடுத்துக்கொள்வோம். ఇక్కడ మనం ఒక వాక్యాన్ని తీసుకుందాం. இந்த நாளிலே கர்த்தர் உங்களை இப்படியாக ஆசீர்வதிக்க போகிறார். ఈ దినాన ప్రభు ఈ రీతిగా మిమ్మల్ని ఆస్వాదించబోతున్నారు. உங்களை 6 மணி வரைக்கும் இப்படி நடத்திக்கிட்டே இருக்கனால எனக்கு ரெடி. మిమ్మల్ని సాయంత్రం 6 గంటల వరకు ఇలా కూడా జరిపించాలి నీ సిద్ధమే. அது ஆதி அப்போஸ்தலருடைய காலங்கள். అది ఆది అపోస్తలుల దినం. இப்போ எல்லாம் நிறைய சுகர் பேஷண்ட்டு, பலவிதமான சர் கேஸ் பேஷண்ட்லாம் இருக்காங்க. ఇప్పుడు చాలా రకాల రక్తపోటుని, ఆ పోటుని, చక్కెర వ్యాధిని, మధుమేహం అని నానా రోగాలు గలవాళ్ళు ఉన్నారు. அதனால இடுப்பு நினைச்சிட்டு உட்கார முடியாது. చాలా మంది కుదురుగా నడుం కూడా కూర్చోలేని పరిస్థితి. எல்லாம் ஏபிசிடி வியாதியோட இந்த காலம் போகுது వண்டி. అన్ని ఏబిసిడి అక్షరాలతో వ్యాధులు పోయేటువంటి జీవితాలు ఇది. అలా బండి. ఏ ఫర్ ఆస్తమా, ఏ ఫర్ ఆస్తమా, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, బి ఫర్ బ్లడ్ ప్రెషర్ బీపీ, క్యాన్సర్, సి ఫర్ క్యాన్సర్, డి ఫర్ డయాబెటీస్, డి ఫర్ డయాబెటిక్స్ మధుమేహం, ఏబిసిడి వ్యాధి, అన్ని ఏబిసిలే వ్యాధులన్నీ. ஆனாலும் கர்த்தர் உங்களை ஆராதித்து பலனடைய வந்திருக்கிறது. ఆయనను ప్రభు మిమ్మల్ని ఆరాధించి బలపరచడానికి మిమ్మల్ని తీసుకుని వచ్చున్నాడు. நிறுத்திருந்தாலும் கர்த்தருடைய வார்த்தை உங்களை பலப்படுத்தும். ఎట్టి బలహీనత ఉన్నా కూడా ప్రభు యొక్క వాక్యం మిమ్మల్ని బలపరచును గాక. ஆண்டவர் பேசக்கூடிய வார்த்தை, ప్రభు మాట్లాడేటువంటి వాక్కు உங்களுக்கு நான் திரும்ப அளிப்பேன், మీకు మరలా దయచేయుదును, திரும்ப உங்களுக்கு தருவேன், మరలా మీకు నేను ఇచ్చేదను, உங்களுக்கு திரும்ப கொடுப்பேன், మీకు మరలా నేను ఇచ్చేదను. I will restore you, నేను మరలా మిమ్మల్ని సమకూర్చేదను, I will build, నేను మరలా మిమ్మల్ని కట్టేదను, I will rebuild. నేను మరలా తిరిగి మిమ్మల్ని నిర్మించేదను. ஆண்டவர் உங்களை திரும்ப கட்ட போகிறார். ప్రభు మిమ్మల్ని మరలా కట్టబోచున్నాడు. ఆయన இந்த தீர்க்கதரிசனமான செய்தியை கேட்டு நீங்கள் பலனடைய போகிறீர்கள். ఈ ప్రవచనాత్మకమైన మాటను విని మీరు బలము పొందబోతున్నారు. நீங்கள் திரும்ப கட்ட போகிறீர்கள், మీరు మరలా కట్టబడబోతున్నారు, திரும்ப பலனடைய போகிறீர்கள், మరలా మీరు బలము పొందుకోబోతున్నారు. చెప్పండి. திரும்ப கிருபையை பெறப்போகிறீர்கள், మరలా మీరు తిరిగి కృపను పొందుకోబోతున్నారు, திரும்ப வரத்தை మరలా பெறப்போகிறீர்கள், వరాలు పొందుకోబోతున్నారు, திரும்ப இழந்த ஞானத்தை మరలా பெறப்போகிறீர்கள், కోల్పోయిన జ్ఞానాన్ని పొందుకోబోతున్నారు, திரும்ப உங்களுக்கு எல்லாவற்றையும் கர்த்தர் మరలా தரப்போகிறார், తిరిగి సమస్తం ప్రభు మీకు దయచేయును గాక, திரும்ப ஆசீர்வாதத்தை தரப்போகிறார், మరలా మీకు ప్రభు ఆశీర్వాదమును ఇచ్చును గాక, திரும்ப கிருபையை தரப்போகிறார், మరలా ప్రభు మీకు కృపను అనుగ్రహించును గాక, இழந்ததெல்லாம் திரும்ப தரப்போகிறார். కోల్పోయినవన్నీ మరలా తిరిగి ప్రభు మీకు దయచేయును గాక. என்னோடு சேர்ந்து திருப்பிக் கொள்ளுங்கள். మరలా నాతో పాటు బైబిల్ గ్రంథం తిరిగేయండి. யோவேல் தீர்க்கதரிசன புத்தகம் ప్రవక్తుంటుండి యోవేలు గ్రంథము 2ஆம் அதிகாரம் 2వ అధ్యాయము 25-26 వசனம். 25-26 వచనాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. யோவேல் தீர்க்கதரிசன புத்தகம் 2ஆம் அதிகாரம் ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25வது வசனமும் 26வது வசனம். 25 మరియు 26 వచనములు. நான் உங்களிடத்தில் அனுப்பின என் பெரிய சேனையாக வெட்டுக்கிளிகளும் பச்சை கிளிகளும் முசுக்கொட்டை பூச்சிகளும் பச்சை புழுக்களும் பச்சித்த வரிசைகளின் விளைவை உங்களுக்கு திரும்ப அளிப்பேன். నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా నిత్తును. நீங்கள் சம்பூர்ணமாய் சாப்பிட்டு திருப்தி அடைந்து உங்களை அதிசயமாய் நடத்தி வந்த உங்கள் தேவனாகிய கர்த்தருடைய நாமத்தை துதிப்பீர்கள். என் ஜனங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నా జనులు
ఇక ఎన్నటికి సిగ్గునందరు. உங்களுக்கு திரும்ப அளிப்பேன் என்று சொன்ன தேவன் మీకు మరలా ఇత్తును అని చెప్పిన దేవుడు திரும்ப கொடுக்க போகிறார். మరలా ఆయన తిరిగి ఇవ్వబోచున్నాడు. நீங்கள் இழந்த ஆசீர்வாதங்களை, మీరు కోల్పోయిన ఆశీర్వాదములు, இழந்த தெய்வீகத்தை, మీరు కోల్పోయిన దైవికత్వాన్ని, இழந்த ஜெபத்தை, మీరు కోల్పోయిన ప్రార్థనను, இழந்த ஊழியத்தை, మీరు కోల్పోయిన పరిచర్యను, இழந்த ஆத்துமாக்களை, మీరు కోల్పోయిన ఆత్మలను, இழந்து போன சந்தோஷத்தை, మీరు కోల్పోయిన సంతోషమును, இழந்து போன பலத்தை, మీరు కోల్పోయిన బలమును, இழந்து போன கிருபையை, మీరు కోల్పోయిన కృపలను, என்னென்னதெல்லாம் இழந்து போய் கிடக்கிறீர்களோ, వేటినల్లా మీరు కోల్పోయి ఉన్నారు, இழந்து போன ஐஸ்வர்யத்தை, కోల్పోయిన ఐశ్వర్యం, இழந்து போன ஆசீర్వాதத்தை కోల్పోయిన ఆశీర్వాదములను உங்களுக்கு திரும்ப తరువాர். మీకు మరలా ఆయన దయచేయును. திரும்ப அளிக்கிறவர். మరలా ఇచ్చువాడైన ஒவ்வொரு குடும்பத்திலையும் திரும்ப வரப்போகிறது. ప్రతి కుటుంబాల తిరిగి రానయ్యుంది. திரும்ப சந்தோஷம், మరలా తిరిగి సంతోషము, திரும்ப ஊழியம், మరలా తిరిగి పరిచర్య, எல்லாவற்றையும் திரும்ப தரப்போகிறார். సమస్త మరలా తిరిగి ఆయన దయచేయబోతున్నాడు. இந்த ஆசீர்வாதமான அந்த பண்டிகையில ఈ ఆశీర్వాదకరమైన యేసే పండుగలో ஆண்டவர் உங்களுக்கு திரும்ப தருவேன் என்று నా சொல்கிறார். ప్రభు మరలా మీకు తిరిగి దయచేయుదని చెప్తున్నాడు. விசுவாசிக்கிறவர்கள் வலது கரத்தை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்க. విశ్వసించుచున్న వారు కుడి చేయి పైకెత్తి గట్టిగా ప్రభుని స్తోత్రించదము. திரும்ப தருவேன். తిరిగి నేను నీకు ఇచ్చేదను. இந்த ஊழியம் துவக்கத்துல இருந்ததை பார்க்கலாம் அடுத்தது திரும்ப கட்டப்பட போகிறது. ఈ పరిచర్య ప్రారంభమందు ఉన్న స్థితి కంటే మరలా తిరిగి నిర్మించబడబోతుంది. I will restore you. నేను మరలా మీకు ఇత్తును. ரெஸ்டோரேஷன் மீண்டும் புதுப்பிக்க போகிறார். మరలా ఆయన మిమ్మల్ని సమకూర్చు నూతనపరచబోతున్నాడు. உங்களை ரெஸ்டோரேஷன் பண்ண போகிறார். మిమ్మల్ని మరలా సమకూర్చబోతున్నాడు. மீண்டும் புதுப்பித்து கட்ட போகிறார். మరలా నూతనపరిచి ఆయన మిమ్మల్ని నిర్మించబోతున్నాడు. இந்த கட்டடமெல்லாம் புதுப்பிக்கப்பட ఈ போகிறது. భవనమంతయు మరలా నూతనంగా మరలా నిర్మించబోతున్నాడు. I will rebuild. వెనకాల చెప్పరా, చప్పలు కొట్టరా, మరలా తిరిగి నేను కట్టేదను. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామము మహిమ కలుగును గాక. ஆண்டவருக்கு ஸ்தோத்திரம். ప్రభువునకు స్తోత్రము కలుగును గాక. கர்த்தர் உனக்கு திருப்பி கொடுக்க போகிறார். ప్రభు మరలా నీకు తిరిగి ఇవ్వబోచున్నాడు. I will give back. నేను మరలా తిరిగి ఇత్తును. மீண்டும் உனக்கு கொடுக்க போகிறார். మరలా నీకైనా దయచేయబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామానికి మహిమ కలుగును గాక. திரும்ப உங்களை கட்ட போகிறார். మరలా తిరిగి ఆయన మిమ్మల్ని కట్టబోచున్నాడు. என்னென்னதெல்லாம் இழந்து போயிருக்கிறீர்களோ, వేటినంతయు మీరు కోల్పోయారు. உங்க தாத்தா காலத்துல, మీ తాతయ్య కాలాన, உங்க அப்பா காலத்துல, మీ నాన్న కాలమున, உங்க சந்ததியில మీ తరములో வர முடியாததெல்லாம் మీరు పొందుకోలేనివన్నీ திரும்ப கொடுக்க போகிறார். మరలా తిరిగి ప్రభు మీకు దయచేయును గాక. தேவன் உங்களை குறித்து ஒரு திட்டத்தை வைத்திருக்கிறார். దేవుడు మిమ్మల్ని కూర్చుని ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. ஆனால் అదెல்லாம் నిశ్చయமாக நீங்கள் பெறப்போகிறீர்கள். అయితే వాటినల్లా మీరు నిశ్చయముగా పొందుకొందురుగా. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచు. அதெல்லாம் உங்களுக்கு திரும்ப தருவேன் என்று వాటినల్లా சொல்கிறார். ప్రభు మరలా తిరిగి నీకు దయచేయును ప్రభు చెప్తున్నాను. పురుషుని చెప్పండి గట్టిగా చప్పలు కొడుతూ. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை ప్రభు உண்டாகட்டும். యొక్క నామమునకు మహిమ కలుగును గాక. அங்கே வேதத்திலே காணப்படுகிற அந்த அங்கே உபாம புத்தகம் 28ஆம் அதிகாரத்திலே ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం మనం చూస్తున్నాం. 15வது வசனத்திலிருந்து வாசித்தால் 15వ వచనం నుండి మనం చదివినట్లయితే 124 విధமான இழப்புகள், தோல்விகள், சாபங்களை சொல்லப்பட்டிருக்கு. 124 నష్టాలను, శాపాలను, ఓటమిని చెప్పబడి ఉంది. 124 curses. 124 శాపనార్థాలు, விதவிதமான தோல்விகள், இழப்புகள், நஷ்டங்கள். రకరకాల నష్టాలు, ఇక వాటిల్లుట, కోల్పోవుట, శాపాలు. சத்துரு அழிக்கிறவன், శత్రు నశింపజేయువాడు, அவன் அழிப்பன். వాడు నశింపజేయువాడు, அவனுடைய பேர் அழிப்பன். వాడి పేరే నాశనము చేయువాడు. திருடன் திருடவும் கொள்ளவும் அழிக்கலாமல் வேற ஒன்றுக்கும் வரான். దొంగతనము చేయుటకును, నశింపజేయుటకును, చంపుటకు గాక మరి దేనికి వచ్చుట లేదు. நானும் ஜீவனை உண்டாக்கி பரிபூர்ணத்திடம் வந்தேன். నేనైతే జీవమునిచ్చుడు, అది పరిపూర్ణంగా ఇచ్చుడు నేను వచ్చి ఉన్నాను. யோவானுக்கு சுவிசேஷம் 10ஆம் அதிகாரத்தில் நாம் మనం வாசிக்கிறோம். యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఈ సంగతిని మనం చదవగలం. 10:10లో அவன் திருடன் திருடவும் கொள்ளவும் அழிக்கலாமல் வேற ஒன்றுக்கும் வரான். దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీరాడు. 10:10 வாசிக்கிறோம். 10:10లో మనం చదువుతున్నాం. ஆனால் நானோ அவைகளுக்கு ஜீவன் உண்டாயிருக்கவும் அதை பரிபூர்ணப்படையும் வந்தேன். అయితే గొర్రెలకు జీవము కలుగుటను, అది సమృద్ధిగా కలుగుట నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. உங்களுடைய வாழ்க்கையில வாளாக்கப்பட்டதெல்லாம் தலையாக மாற்றப்படும். మీ జీవితాల్లో తోకగా మార్చబడినవనియు తలగా మార్చబడును గాక. கீழாக்கப்பட்டதெல்லாம் மேலாக மாற்றப்படும். క్రిందగా ఉంచబడినవనియు పైవాడిగా పైగా చేయబడును గాక. திரும்ப ஒரு விசை உங்களை தலையாக்க போகிறார். మళ్ళా ఒక్కసారి ప్రభు మిమ్మల్ని తలగా శిరస్సుగా మార్చబోతున్నాడు. கீழே கிடந்ததை உன்னை மேலாக்க போகிறார். అయితే నేను కిందన్న వాడిని
మరలా ప్రభు నిన్ను పైవాడిగా చేయబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామమును మహిమ కలుగును గాక. உனக்கு மீண்டும் இந்த நாட்களில் ஒரு ரெஸ்டோரேஷன் புதுப்பிக்க போகிறார். నీకు మరలా ఈ దినాల్లో మరలా తిరిగి నూతన పరిచయన నియమించబోతున్నాడు. ஆண்டவர் அதற்கு ஏற்ற காரியங்களை இந்த நாட்களில் செய்ய ప్రభు దానికి తగిన కార్యములు ఈ దినాల ప్రభు నీ నిమిత్తము జరిగించును గాక. యోవేల్ 2:26 వాసిக்கிறோம். యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుతున్న అంశము. యోవేల్ తిరుసన పుస్తకం 2:26. యోవేలు గ్రంథము ప్రవక్తింటున్న గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. கவனமாக தேவனுடைய செய்தியை கேளுங்கள். అయితే ధారాళంగా గమనంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. நீங்கள் சம்பூர்ணமாக சாப்பிட்டு திருப்தி அடைந்து உங்களை அதிசயமாய் நடத்தி வந்த உங்கள் தேவனாகிய கர்த்தருடைய நாமத்தை துதிப்பீர்கள். మనకి ఈ మాట 25వ అధ్యాయంలో మాట ఉంటది. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము జరిగించి నీ దేవుడని యెహోవా నామమును స్తుతించునట్లుగా. என் ஜனங்கள் வெட்கப்பட்டு போவதில்லை. 26వ వచనం అంటుంది కింద, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. திரும்ப அழிப்பேன் என்று சொன்ன தேவன், మరలా తిరిగి ఇత్తును అని చెప్పిన ప్రభు, திரும்ப கொடுக்கிறவர், మరలా తిరిగి ఇచ్చువాడు. ஆதியிலே தேவன் ஆதாமை சிருஷ்டித்து அந்த ஏதேன் தோட்டத்தில் வைத்தார். ఆదియందు దేవుడు ఆదామును కలుగు చేసి ఏదెను తోటలో ఆయన ఉంచెను. தேவனுடைய சாயலாக உண்டாக்கப்பட்ட மனிதன், దేవుని యొక్క స్వరూపము మందు కలుగు చేయబడ్డవాడు. ஒன்றுமே కవలైలాத வாழ்க்கை, ఎట్టి చింత లేనిటువంటి జీవితం, வருத்தமில்லாத வாழ்க்கை, ఎట్టి వేదన లేనిటువంటి జీవితం, பசி இல்லாத வாழ்க்கை, ఎట్టి ఆకలి దప్పికలు లేని జీవితం, வியாதி இல்லாத வாழ்க்கை, ఎట్టి వ్యాధి లేని జీవితం, சந்தோஷமான வாழ்க்கை, సంతోషకరమైన జీవితం, ஆசீர்வாதமான வாழ்க்கை, ఆశీర్వాదకరమైన జీవితం, குறைவற்ற வாழ்க்கை, ఎట్టి లోటు లేని జీవితం. அப்படிப்பட்ட ஒரு தேவனுடைய திட்டத்துக்கு అటువంటి ఒక దేవుని ప్రణాళికకు எதிரடையாக வந்த சாத்தான், వ్యతిరేకిగా వచ్చిన సాతాను, தேவ திட்டத்தை குலைத்தவன், దేవుని ప్రణాళికను చెరిపివేసిన వాడు, தேவனுடைய சித்தத்துக்கு எதிராக வந்தவன், దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా వచ్చిన వాడు, அவன் தான் விழுந்து போன தூதன் பிசாசு, అతడే పడిపోయిన దూత అయినటువంటి సాతాను, தேவனுக்கு எதிரியான பகையன், దేవునికి శత్రువు అయినటువంటి అతడు పగవాడు, அவருடைய சாயலாக உண்டாக்கப்பட்ட மனிதனுக்கும் பகையனாக இருக்கிறான். ఆయన యొక్క పోలికలు కలుగు చేయబడినటువంటి నరునికి పగగా శత్రుగా మానవాడు. ஆகவே தான் அவன் எதிராளியான பிசாசனவன் என்று అందుకే சொல்லப்படுகிறான். వాడు శత్రువు అయినటువంటి అపవాదైన సాతాను చెప్పబడింది. சபைக்கு எதிராளியானவன், సంఘమునకు వ్యతిరేకమైన వాడు, ஆதியிலே இருந்தே எதிராகவே செய்து கொண்டிருக்கிறான். ఆది నుండి అతడు వ్యతిరేకముగా చేయుచూనే వచ్చున్నాడు. ஆனால் அதெல்லாம் திரும்ப தருகிற கர்த்தர், కానీ వాటినల్లా తిరుగు మనకి దయచేసేటువంటి దేవుడు. ஒருவனுடைய மீறுதலினாலே ఒకని యొక్క అతిక్రమను బట్టి முழு உலகமும் ప్రపంచమంతయు சாபமும் శాపమును பாவமும் పాపమును எல்லாம் நிறைந்து விட்டது. అన్ని నిండి ఉన్నది. ஆனால் மீண்டும் ஆண்டவராக இயேசுவை கொண்டு కానీ మళ్ళా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా திரும்ப கட்டுகிறார். మళ్ళా తిరిగి ఆయన నిర్మించుచున్నాడు. விழுந்து போன தாவீதின் கூடாரத்தை எடுப்பித்து திரும்பி பழுது பார்த்து கட்ட, పడిపోయినటువంటి దావీదుకు గుడారమును మరలా లేవనెత్తి మరమ్మత్తు చేసి కట్టబోచున్నాడు ఆయన. ஆண்டவராக இயேசு கிறிஸ்துவை கொண்டு இந்த பூமியில திரும்ப உங்களுக்கு அளித்திருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా ఈ భూమి మీద ప్రభు మీకు వాటిని మరలా తిరిగి జయ చేయుచున్నాడు. அப்போஸ்தலர் நடபடிகள் புத்தகம் 15ஆம் அதிகாரம் 17வது வசனம். అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 17వ వచనము. நான் இதற்கு பின்பு திரும்பி வந்து விழுந்து போன தாவீதின் கூடாரத்தை மறுபடியும் எடுப்பித்து அதிலே பழுதாய் போனவர்களை மறுபடியும் சீர்படுத்தி அதை செவையாக நிறுத்துவேன் என்று இவையெல்லாம் செய்கிற கர்த்தர் சொல்கிறார் என்று எழுதியிருக்கிறது. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. ஆமோஸ் தீர்க்கதரிசன புத்தகம் 9:12 இதே வார்த்தை சொல்லப்பட்டிருக்கிறது. ఇదే మాట ఆమోస్ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము కూడా ఇదే మాట చెప్పబడింది. set it up, establish, మరలా ఆయన తిరిగి దాన్ని స్థాపించును. I will rebuild its ruins. నేను మరలా దానిని తిరిగి కట్టేదను. என்னென்னதெல்லாம் வீழ்ந்து போய் கிடந்ததோ, ఎక్కడంతా ఇవన్నీ పడిపోయాను, என்னென்னலாம் வறட்சியா கிடந்ததோ, ఏదైతే ఎండిపోయిన స్థితిలో ఉండేనో, என்னென்னலாம் உங்கள் வாழ்க்கையில தோல்வியா கிடந்ததோ, మీ యొక్క జీవితంలో ఏదైతే పరాజయంతో ఉందో, சந்ததி சந்ததியாக பல கேள்விக்குறியோடு இருக்கிறீர்கள். తరతరాలుగా అనేక ప్రశ్నలతో మీరు జీవిస్తున్నారు. என்னுடைய குடும்பத்தில் ஏன் இப்படி நடந்து నా கொண்டிருக்கிறது? కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, ஏன் என்னுடைய வாழ்க்கை இப்படி நடந்து கொண்டிருக்கிறது? ఎందుకు నా జీవితం అందు ఇలా జరుగుతుంది, ஏன் என்னுடைய காரியங்கள் மாத்திரம் இப்படி நடக்கிறது? ఎందుకు నా జీవితం అందు ఈ అంశం మాత్రం ఇలా ఉన్నాయి, அந்த கேள்விக்குறி எல்லாம் అట్టి ప్రశ్న ஆச்சரியக்குறியாக மாற்ற ఆశ్చర్యకరంగా మార్చుటకు ஆண்டவராக இயேசு கிறிஸ்து ప్రభువైన యేసుక్రీస్తు மரத்திலே தூக்கப்பட்டவன் சபிக்கப்பட்டவன் எழுதியிருக்கிறபடி ఆయన మ్రాను మీద వేలాడబడినవాడు శపించబడ్డవాడని రాయబడినట్లుగా கலாத்தியர்கள் நிருபம் 3:13 சொல்லப்பட்ட பிரகாரம் గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చెప్పినట్లుగా Galatians chapter 3 verse 13 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినట్లుగా
மரத்திலே தூக்கப்பட்ட எவனும் சபிக்கப்பட்டவன் என்று எழுதியிருக்கிறபடி கிறிஸ்து நமக்காக சாபமாகி நியாயப்பிரமாணத்தின் சாபத்துக்கு நம்மை நீங்களாக்கி மீட்டுக் கொண்டார். మన బైబిల్లో 14వ వచనం, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తులను రాయబడి ఉన్నది. క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. 13వ అధ్యాయం చివరన. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. என் ஆண்டவராக இயேசுவே, నా ప్రభువునుడు యేసయ్య உங்களுக்கு திரும்ப பெற்று தந்திருக்கிறார். మీకు మరలా ఆయన తిరిగి దయచేసెను. ஹல்லேலூயா. హల్లెలూయా. உங்களுடைய வாழ்க்கையில திரும்ப பெற்றுக்கொள்ள வேண்டுமென்றால் இயேசுதான் முக்கியம். అయితే మీ జీవితంలో సమస్తం మరలా తిరిగి పొందుకోవాలంటే యేసుక్రీస్తే ఇక్కడ ప్రధానుడు. நானே வழி, నేనే మార్గం, நானே சத்தியம், నేనే సత్యం, நானே ஜீவனமா இருக்கிறேன். నేనే జీవమై ఉన్నాను. என்னை அல்லாமல் నేను గాక பிதாவிடத்திலே ஒருவனும் வரான். తండ్రి యొద్దకు ఏ ఒక్కడు రాడు. யோவான் சுவிசேஷம் 14:6 சொல்லப்பட்டிருக்கிறது. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడింది. அவரை இல்லாமல் நீங்கள் ஒன்று பெற முடியாது. ఆయన లేకుండా ఏది మీరు పొందుకోలేరు. உங்களுக்கு திரும்ப பெற்று தருகிறார். మీకు మరలా తిరిగి ఆయన దయచేయబోతున్నాడు. இயேசுவிடத்திலே இருந்துதான் நீங்கள் பெற முடியும். యేసు యొద్ద నుండే మీరు సమస్తం పొందుకోగలరు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. யோவான் 14ஆம் அதிகாரம் 13-14 வசனங்கள் சொல்கிறது. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు చెప్తున్నాయి. என் நாமத்திற்கு எதை கேட்பாது நாங்கள் கொடுப்பேன் என்று சொல்கிறார். మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్లు నా నామమున మీరు నన్ను అడిగిన వాటిని ఆయన నీకు చేతును. பிதா மகிமைப்படும்படியாக நான் உனக்கு தருவேன் சொல்கிறார். తండ్రి మహిమపరచబడుటకే దాన్ని ఆయన మీకు దయచేయును. இந்த பூமியிலே, ఈ భూమి మీద அந்த 124 விதமான சாப நிலையும் நம்முடைய வாழ்க்கையை மாற்றி திரும்ப தர முடியும். ఆ 124 శాపనార్థాలను ప్రభు మన జీవితమును మార్చి ప్రభు మరలా మనకు ఆశీర్వాదకరంగా ఇవ్వగలడు. நீங்க வீட்ல போய் வாசித்து பாருங்கள். உபாகமம் 28ஆம் அதிகாரம் 15வது வசனத்திலிருந்து మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం నుండి మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ஆசீர்வாதமும் சாபத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. ఆశీర్వాదము గురించి శాపాల గురించి చెప్పబడి ఉంది. 14 வசனங்கள் ஆசீர்வாதமும் சொல்லப்பட்டிருக்கிறது. 14 వచనాలు ఆశీర్వాదం గురించి చెప్పబడి ఉంది. 21 blessings, 21 ఆశీర్వాదాలు, 21 విధமான ஆசீர்வாதங்கள். 21 వచనాల్లో 21 రకమైన ఆశీర్వాదాలు. அந்த அதிகாரத்துல தான் blessing என்கிற வார்த்தை 10 தடவை சொல்லப்பட்டிருக்கிறது. అందులోనే ఆశీర్వాదము అనేటువంటి మాట 10 సార్లు చెప్పబడింది. உனக்கு பலவிதமான ஆசீர்வாதங்களால் உங்களை திரும்ப பெற முடியும். మీరు పలు రకాలైన ఆశీర్వాదం మరలా మీ యొక్క జీవితాల్లో మీరు తిరిగి పొందుకోగలరు. ஆயுசு நாளை கூட்டி திரும்ப தருகிறவர். ఆయుష్ దినమును ఆయన మరలా మీకు కలిపిచ్చువాడైన. உங்களுடைய ஆயுசு நாளை கூட கூட்டி திரும்ப தருகிறவர். మీ ఆయుష్ దినమును మరలా మీకు కలిపిచ్చువాడైన. எசேக்கியா ராஜாவுக்கு 15 வருஷம் ஆயுசு நாளை கூட்டி திரும்ப தந்தவர். రాజైన హిజ్కియాకు 15 సంవత్సరాల మరలా ఆయుష్ దినములను పొడిగించెను. இழந்து போன சிம்சோனுடைய பலத்தை மீண்டும் திருப்பி தந்தவர். కోల్పోయిన సంసోనిక బలం మరలా తిరిగి ఆయన బలము చేత పొందింపబడెను. மீண்டும் உனக்கு திருப்பி தருவார். మరలా నీకు ఆయన తిరిగి దయచేయును. எனக்கு நல்ல கணவர் இல்லை என்று சொல்லிக் கொண்டிருக்க உங்களை பார்த்து சொல்கிறார். నాకు మంచి భర్త లేదని చెప్పుచును నిన్ను చూసి చెప్తున్నాడు. எனக்கு நல்ல மனைவி இல்லை என்று சொல்லவர்களை பார்த்து சொல்கிறார். నాకు మంచి భార్య లేదే అని చెప్పుచున్న మిమ్మల్ని చూసి చెప్తున్నాడు ఆయన. எனக்கு என் குடும்பத்திலே அநேக பிள்ளைகளை அடித்துக் கொண்டே இருக்கிறார் என்று சொல்கிறவர்களை பார்த்து சொல்கிறார். అయితే నా బిడ్డలు అనేకులను కొడుతున్నా అని చెప్పుచున్న వారిని చూసి నేను చెప్తున్నా. என் பிள்ளைகள் படிக்கவே வரமடிக்கிறது என்று சொல்லிக் கொண்டிருக்கிறதை பார்த்து சொல்கிறார். అయితే నా బిడ్డలకు చదువులే అబ్బట్లేదని చెప్పుచున్న మిమ్మల్ని చూసి நான் చెప్తున్నా. உனக்கு திரும்ப அளிப்பேன். నేను మరలా నీకు తిరిగి దయచేయుదును. வறட்சியை மாற்றி திரும்ப தர முடியும். నీ ఎండిన స్థితిని ఆయన మరలా సస్యశ్యామలుగా మార్చగలడు. சகோதரே சகோதரியே, సహోదరులా సహోదరి, உனக்கு திரும்ப அளிக்கிற கர்த்தர். నీకు మరలా తిరిగి దయచేసే దేవుడు. தீர்க்கதரிசனமான வார்த்தை கேட்டுக்கொண்டிருக்கிறாய். ప్రవచనాత్మకమైన మాటను వింటున్నావు నీవు. உங்கள் வீடுகளை அப்படியே பழிக்கும். మీ గృహాల్లో అలాగనే ఫలించును గాక. திரும்ப சமாதானத்தை தருவார். మరలా మీకు తిరిగి సమాధానం ఇచ్చును திரும்ப గాక. சந்தோஷத்தை మరలా தருவார். మీకు సమాధానం ఇచ్చును அவர் గాక. திரும்ப தரும்போது మరలా తిరిగి ఆయన దయచేయుచున్నప్పుడు என்ன நடக்கிறது? ఏమి நீ జరుగుతున్నది? சம்பூர்ணமாய் சாப்பிட்டு నువ్వు పరిపూర్ణంగా తిని திருப்தி அடைந்து కడుపార తిని తృప్తి చెంది உங்கள் அதிசயமாய் நடத்தி வந்த உங்கள் தேவனாய கர்த்தருடைய நாமத்தை துதிக்க போறீங்க. మిమ్మల్ని బహు వింతగా నడిపించినటువంటి యెహోవైన దేవుని మీరు స్తుతించెదరు. என் ஜனங்கள் ஒருபோது வெட்கப்பட்டு నా போவதில்லை. జనులు ఇక ఎన్నడూ நீங்கள் సిగ్గునందరు. என்னென்ன காரியங்களாம் வெட்கப்பட்டு போயிருந்தீர்களோ మీరు ఏ విషయాలైతే సిగ్గునుంది ఉన్నారో அதுல எல்லாவற்றையும் கர்த்தர் திரும்ப தரப்போகிறார். వాటినంటే ప్రభు మరలా తిరిగి మీకు దయచేయును గాక. எந்த காரியங்களை வெட்கப்பட்டு பல வருஷமாக இருக்கிறாயோ ఏ కార్యములు అయితే అనేక సంవత్సరాలుగా సిగ్గునుందున్నావో அதெல்லாம் திரும்ப தருவார். వాటినల్లా ప్రభు నీకు తిరిగి దయచేయును. திரும்ப தருவார். మరలా తిరిగి దయచేయును. இந்த உலகத்தில் இருக்க கம்பெனியே என்னென்ன கிரீம் எல்லாம் திரும்ப திரும்ப தந்துட்டு இருக்கான். లోకంలో ఉన్న ఏ కంపెనీలో అన్ని క్రీములు మరలా రాసుకోమని కొత్త క్రీములు ఇస్తున్నాడు నీకు. திரும்ப திரும்ப தந்துகிட்டே இருக்கிறான். మరలా కొత్త క్రీములు మారుస్తూ புது புது கம்பெனியே
కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చి అందిస్తున్నాయి. அவர் நல்லா வெள்ளையா தான் இருக்கிறாரு, వారంతా ఎర్రగానే ఉన్నారు. ஆனால் நல்லா கிரீம் பவுடர் பூசி வந்திருக்கிறார். ఆయన ఆనంద్ గారు ఎర్రగా ఉన్న అక్కడ క్రీములని పౌడర్ రాసుకొని వచ్చినట్టున్నాడు. ఆయన அவருடைய முகத்திலிருந்து வரக்கூடிய பிரகாசம், ఆయన ముఖం నుండి వచ్చేటువంటి తేజస్సు, அவருடைய முகத்திலிருந்து வரக்கூடிய பிரசன்னம், ఆయన ముఖం నుండి వచ్చేటువంటి ప్రసన్నత. மோசே இப்படித்தான் ஆசீர்வதிக்க தோன்றார். మోషేను ఇలాగనే దీవించాడు ఆయన. அவருடைய முகத்தை பிரகாசிக்க பண்ணி ఆయనకు ముఖాన్ని ప్రకాశింపజేసి உனக்கு கிருபையாக இருக்க கடவர், నీకు కృపగా ఉండును గాక. கர்த்தருடைய முகத்தை பிரசன்னமாக்கி ప్రభు ఆయన ముఖమును తేజరల చేసి சமாதானத்தை கட்டளையிட கடவர், సమాధానమును ఆజ్ఞాపించును గాక. சக்கருடைய முகம் பிரகாசமாக போகிறது. శత్రువు యొక్క శక్తి యొక్క ముఖము ప్రకాశింపబోతుంది. அவர் யார்? சக்கரவர்த்தி, ఆయన ఎవరు? చక్రవర్తి, பேரரசர், ఏంటి? గొప్ప మహారాజు, గొప్ప మహారాజు, గొప్ప మహారాజు. గొప్ప గొప్ప కార్యங்களை செய்ய போறார். గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడు. గొప్ప గొప్ప కార్యங்களை செய்ய போறார். గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. அவருக்கு வரக்கூடிய மனைவிக்கு அதோட గొప్ప గొప్ప కార్యங்களை செய்ய போறார். ఆయనకి రాబోతున్న వారికి ఇంకా గొప్ప గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామానికి మహిమ కలుగును గాక. பூவோட சேர்ந்து நார் மணப்பது போல, పువ్వుతో కలిసి దానిలో ఉన్న దారము కూడా సువాసన వెదజల్లుచున్నట్టు. திருமணத்தை குறித்து பயப்படாத மகனே, వివాహం గురించి భయపడమా కూర్చున్నాడా? ஆண்டவர் உனக்கு பெரிய காரியங்களை செய்ய ప్రభు போகிறார். నీకై గొప్ప కార్యములు చేయును గాక. ஆண்டவர் நீ பலப்பட்டு நிற்க போகிறாய். నువ్వు బలము నొంది నిలబడబోతున్నావు. உனக்கு திரும்ப தர போகிறார். నీకు మరలా తిరిగి దయచేయబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. அவருக்குன்னு ஒருத்தி பிறக்காமையா இருக்கிறா, ఆయనకు అంటూ ఒక ఆమె పుట్టకుండా ఉందా? அவருக்கு உண்டு பிறந்திருக்கிறாப்ல. అయితే ఆయనకు కూడా ఒక ఆమె పుట్టింది కదా. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. அப்படி சீக்கிரமாக வெகு சீக்கிரம் நடக்கும்போது நீங்கள் ஆசீர்வதிப்பீர்கள். త్వరగా ఆమెకై పుట్టింది వచ్చి వివాహము చేసుకున్నప్పుడు మీరందరూ దీవించబడతారు. திரும்ப உங்களுக்கு இருதயத்துக்கு ஏற்ற மேய்ப்பனை தருகிறார். మళ్ళా మీ హృదయానికి తగినటువంటి ఒక మంచి కాపని ప్రభు మీకు దయచేయబోతున్నాడు. நான் அந்த விவாகத்துக்கு வர முடியட்டாலும், నేను ఒకవేళ ఆ జరగబోయే వివాహం రాకపోయినా இப்பவே வாழ்த்தி ஆசீர்வதிக்கிறேன். ఇప్పుడే నేను అభినందన తెలియజేసి దీవిస్తున్నా. அவர் ఒక్క కన్నాడిயோட பார்க்கிறார். ఆయన ఒంటి కంటితో ఇలా నమస్కారం పెట్టి దొంగ చూపు చూస్తున్నాడు. ఆయన ఒంటి కంటితో ఇలా దొంగ చూపు చూస్తున్నాడు. நான் அமெரிக்கால இருந்து இன்னொரு கண்ணாடியில பாப்பேன். నేను అమెరికా నుండి మరొక కంటితో చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. நான் யுஎஸ்ஏ போறேன் 15ஆம் தேதிக்கு முன்னால. నేను మే నెల 15వ తారీఖు తర్వాత నేను అమెరికా వెళ్ళబోతున్నా. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. ஆண்டவர் அவருக்கு திரும்ப அளிப்பேன்னு சொன்னவர் வாக்கு பண்ணுகிறார். ప్రభు ఆయన తిరిగి మరలా ఇత్తునన్న మాటను మరలా ఆ యొక్క భాగస్వామిని నేను మరలా తిరిగి నిన్ను నిర్మించేది. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. எனக்கு திரும்ப தந்திருக்கிறார் அவர். నాకు తిరిగి దయచేశాడు ఆయన. திரும்ப கிருபை, ఆయన మరలా తిరిగి కృప, బలన్, బలము. హల్లెలూయా, హల్లెలూయా. 2 வருஷத்துக்கு చెప్పరే గట్టిగా. 2 வருஷத்துக்கு முன்னால கத்தார் தேசத்துக்கு போயிருந்தேன். 2 సంవత్సరాల క్రితం ఖతారు దేశంకి వెళ్ళాను. அங்க எல்லாம் யாரு ஆப்பிரிக்கன் வந்து பிடிக்கிறான். అక్కడ వచ్చి ఆఫ్రికా వాడు నల్లదొరలు వచ్చి నన్ను పట్టుకుని అమాంతం కౌగిలించుకున్నాడు. నేపాలీస్, నేపాలోడు జాన్ ది బాప్టిస్ట్ பிடிக்கிறான். అయితే జాన్ ద బాప్టిస్ట్ అని బాప్టిస్ట్ యోహాను అమాంతంగా నన్ను కౌగిలించుకున్నాడు. இங்க கேளுங்க, அங்க பல பாஷையில ஆராதனை நடக்குது. ఇక్కడ చూడండి, అక్కడ పలు రకాల భాషలో ఆరాధన జరుగుతుంది. கத்தார் தேசத்துக்கு போயிருந்தேன். ఖతార్ దేశం వెళ్ళాను. அதாவது இங்க கவனிங்க, இழந்து போன ஊழியத்தெல்லாம் திரும்ப தருகிறவர் எனக்கு. కానీ ప్రభువుని కోల్పోయిన పరిచయం మళ్ళా తిరిగి దయచేవాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. ஆண்டவர் எனக்கு ஜனவரில பேசின வார்த்தை என்னன்னா, ప్రభు నాతో జనవరిలో మాట్లాడిన మాట ఏమిటంటే, யாக்கோபு வேர் பற்றி பூத்து காய்த்து பூமியை பலனால் நிரப்பும் நாட்கள் வரும் என்று பேசி, యాకోబు వేరు తన్ని పూలు పూచి ఫలించి ఇక భూమి అంతా నింపేటువంటి దినములు వచ్చును. தீர்க்கதரிசனமான இயேசு கிறிஸ்துவை கொண்ட தீர்க்கதரிசனம். అయితే ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తును కూర్చున్న ప్రవచనమే అది. அதே போல அவரும் இங்க இருக்க இங்கே கொஞ்ச நாளைக்கு ஊழியத்தை செய்வாருங்க. అయితే ఆయన ఇక్కడ కొంతకాలం ఇక్కడ సేవ చేస్తాడని ఇక్కడ அவரும் உலக அளவுல போய் ஊழியத்தை செய்ய போகிறார். ఆయన దేశాంతరం ఇక జగమంతా వెళ్ళి సేవ చేస్తాడు. ప్రభు మరలా తిరిగి నిన్ను సమకూర్చి తిరిగి కట్టును గాక. அவரை திரும்ப கட்ட போகிறார். ఆయన మరలా తిరిగి కట్టబోతున్నాడు. ఆయన அநேகதை புரட்டி போட போகிறார். అనేక దేశాలను తలకిందులు చేయబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. என்னடா எனக்கு சொல்ல முடிக்கிறார், அவருக்கே சொல்லிருக்காரு. ఆయనకే చెప్తూ నాకు చెప్పడేంటా నేను చూస్తున్నాను. இவர் முறைக்கிறார். ఈయన నన్ను చూసి ఉరిమి చూస్తా నాకు చెప్పడా అని. அவருக்கே சொல்லிருக்காரு, நான் பக்கத்துல எனக்கு ஒண்ணும் சொல்ல. ఆయనకే చెప్తాను, పక్కనే నేను తర్జుమా చేస్తూ నాకు చెప్పడా నేను ఎదురు చూస్తున్నా. ஆண்டவருடைய நாமத்துக்கு
நாமத்துக்கு மகிமை ప్రభు உண்டாகட்டும். యొక్క నామమున మహిమ కలుగును గాక. இவருக்கு என் கூட இருக்கனால எல்லாம் சொல்லிட்டேன். అయితే ఈయనకి నాతో ఉండ చేత అన్ని చెప్పేశాను. திரும்ப உங்களை கட்டுகிறவர். మళ్ళా తిరిగి ఆయన కట్టబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. 10 வருஷம் எனக்கு விசா தந்திருக்காங்க. 10 సంవత్సరాలకి నాకు వీసా లభించింది. యుఎస్ போறதுக்கு. యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి వెళ్ళడానికి. அதாவது திரும்ப எனக்கு தந்து ஒரு புதிய பலத்தை தந்து ஊழியத்தை செய்ய வைக்கிறார். మళ్ళా నాకు తిరిగిచ్చి నూతనమైన బలాన్ని ఇచ్చి సేవ చేయబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு మహిమ உண்டாகட்டும். ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. நான் ஷிப்ல போயிருந்தா, கப்பலுக்கு போயிருந்தா, నేను వాడకి వెళ్ళుంటే, கப்பல்ல வேலை செய்யறதுக்கு போயிருந்தா, నేను వాడలో పని చేయడానికి వెళ్ళుంటే, என் நண்பரெல்லாம் கப்பல்ல வேலை செய்யறாங்க. నా స్నేహితులంతా వాడలో పని చేస్తున్నారు. மெர்ச்சன்ட் நேவில நான் போகிறதுக்கு இருந்தா, నేను ఆ యొక్క నెల్సన్ నేవీలో వెళ్ళాలని అనుకున్నా. మెర్చంట్ నేవీ அதுல போயிருந்தா అంత వెళ్ళినట్లయితే உலகம் முழுவதும் சுத்தி இருப்பேன். ప్రపంచమంతా తిరిగేవాడిని. ஆனால் అయితే என்னை ரட்சித்து அழைத்து அபிஷேகம் பண்ணின தேவன் నన్ను పిలిచి రక్షించి అభిషేకించిన దేవుడు என்னை இந்த மீண்டும் திரும்ப கட்டுகிறார். నన్ను మరలా తిరిగి కట్టుచున్నాడు. உலகம் முழுவதும் என்னை கர்த்தர் கொண்டு మరలా ஊழியம் செய்ய வைக்கிறார். లోకమంతటా ప్రభువు మరలా నన్ను తీసుకుని వెళ్ళబోతున్నాడు. இது தேவனுடைய திட்டம். ఇది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. அதனால ஒன்றுக்கு கவலைப்படாதீர்கள். అందుకని దేని మీరు చింతించకండి. உங்கள் குடும்பத்தை திரும்ப கட்டுவார். మీ కుటుంబాన్ని వల్ల తిరిగి కట్టును. ஆண்டவர் அப்படி நீங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை. అలాగనే ఎన్నడూ మీరు సిగ్గునందరు. நீங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு போவதில்லை. మీరు ఎన్నడూను సిగ్గునందక పోదురుగాక. உங்க தாத்தாக்கு காலத்துல செய்ய முடியாததெல்லாம் நீங்க செய்ய போறீங்க. మీ తాత ముత్తాత కాలంలో చేయలేనివని మీరు చేయుదురుగాక. அப்பா காலத்துல நீங்கள் இயலாததெல்லாம் நீங்கள் பெற போகிறீர்கள். మీ అమ్మ మీ మొత్త నాయనమ్మకి దినముల్లో చేయలేనివని మీరు చేయుదురుగాక. வேதத்துடைய ஆசீர்வாதத்தை எப்படி பெற போகிறீர்கள்? బైబిల్ గ్రంథంలో ఉంటుండి ఆశీర్వాదం మీరు ఈ రీతిగా పొందుకోబోతున్నారు. உங்களுக்கு வீடு வாசல் இல்லாதவருக்கு வீடு வாசலை கர்த்தர் ఇల్లు ஏற்படுத்துகிறார். వాకిలి లేని వారికి ప్రభు ఇల్లు వాకిలి ప్రభు కలుగు చేయునుగాక. வேலை இல்லாத பிள்ளைகளுக்கு வேலையை தந்து உயர்த்த போகிறார். ఉద్యోగం లేని సహోదరులు ప్రభు ఉద్యోగాన్ని ఇచ్చి ప్రభు హెచ్చించునుగాక. ஐஸ்வரியத்தை தந்து கட்ட போகிறார். ప్రభు ఐశ్వర్యం ఇచ్చి ప్రభు కట్టబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగునుగాక. அதாவது அங்கே நியாயப்பிரமாணத்தினுடைய எல்லா மீறுதல் இருந்தனால தான் நியாயப்பிரமாணம் வந்தது. అక్కడ అనేక రకమైన అతిక్రమాలు ఉండుడి చేతనే ధర్మశాస్త్రం వచ్చింది. வேதம் சொல்லுகிறது கலாத்தியர்கள் நிருபம் 3:13 வாசித்தோம். బైబిల్ గ్రంథము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చదువుతున్న అంశం ఏంటంటే, மரத்திலே தூக்கப்பட்ட எவனும் சபிக்கப்படும் என்று எழுதியிருக்கிறபடி கிறிஸ்து நமக்காக சாபமாகி நியாயப்பிரமாணத்தின் சாபத்திற்கு நம்மை நீங்களாக்கி விட்டு 14-13 వచనం చూసినట్లయితే, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడినది. క్రీస్తు మన కోసము శాపమై మరలా ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. యూదர்களுக்கு విశేషமாக దేవుని వార్த்தை முதலாவது கொடுக்கப்பட்டது. యూదులకు మొట్టమొదటిగా ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్కు ఇవ్వబడింది. యూదన్ இந்த உலகத்திலே விசேஷித்தவன். యూదుడు ఈ లోకమందు ప్రత్యేకమైన వాడు. రోమర్ 3వ అధ్యాయం 1-2 వచనங்களை వాసిத்தால் రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం మనం చదివి చూస్తే మనకు అర్థమగును. వానతి భూమి దేవుడు ఉండాకినార్ వార్த்தை கொண்டு. భూమి ఆకాశం దేవుడు నోటి మాట చేత ఆయన కలుగు చేశాడు. వార్த்தை கொண்டு தேவன் இந்த பூமியை மகிமைப்படுத்தி இருக்கிறார். నోటి మాట చేత దేవుడు ఈ భూమిని మహిమపరిచాడు. அப்ப தேவனுடைய வார்த்தை கொண்டு எல்லாத்தையும் உண்டாக்கினார் தேவன். దేవుని యొక్క వాక్కు చేత ప్రభు సమస్తాన్ని కలుగు చేశాడు. ஆதியிலே வார்த்தை இருந்தது. ఆదియందు వాక్యము ఉండెను. வார்த்தை தேவனிடத்தில் இருந்தது. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. தேவனோடு இருந்தார். ఆయన దేవునితో ఉండెను. சகலமும் அவர் மூலமாய் உண்டாயிற்று. సమస్తము ఆయన ద్వారా కలిగెను. அப்ப தேவனுடைய வார்த்தை கொண்டு மகிமைப்படுத்தி ఇప్పుడు దేవుని యొక్క వాక్కు చేత ఆయన మహిమపరిచాడు. அந்த வேர்ட் ஆஃப் గాడ్, ఆ దేవుని యొక్క వాక్యాన్ని, அந்த வல்லமையுள்ள வார்த்தையை, ఆ శక్తిగల ఆ మాటను முதலாவது ஜூஸ்க்கு யூதனுக்கு கொடுத்தார். మొట్టమొదట యూదులకే ఆ వాక్యం ప్రభు ఇచ్చాడు. யூதன் அவ்வளவு இந்த உலகத்திலே மேன்மை. యూదునికి లోకమందు అంత గొప్ప ఔన్నత్యత. கண்டுபிடிப்புகள்லாம் அவன் தான் பெரிய பெரிய கண்டுபிடிப்பு. కొత్త విషయాలని కనుగొన్నది వాడే యూదుడే. பெரிய பெரிய சயின்டிஸ்ட்லாம் அவங்க தான். గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ యూదులే. இந்த பெரிய ஒரு பட்டம் இருக்கிறது. என்ன பட்டம்? పెద్ద బిరుదు ఒకటి ఉంది. ఏమిటి ఆ బిరుదు? உலகத்திலே நோபல் பரிசு. ప్రపంచంలోనే నోబెల్ బిరుదు. இந்த இந்தியா சர் சி.வி. ராமன் ஒருவருக்கு தான் அந்த நோபல் பரிசு கிடைச்சிருக்கு. అయితే ఈ యొక్క சர் சி.வி. ராமன், సర్ సివి రామన్ కి మాత్రమే ఆ యొక్క నోబెల్ బిరుదు దొరికింది. ஆனா யூதன் 120 பேர் அந்த நோபல் பரிசு பெற்றிருக்கிறார். యూదులకైతే వారి 120 మంది ఆ యొక్క నోబెల్ బిరుదును పొందుకున్నారు. உலக புகழ் பெற்ற பட்டம். అయితే పేరుగాంచిన లోకమంతా పేరుగాంచిన వారు. இந்த யூதனுக்கு ஒரு விசேஷித்த மேன்மை.
ఈ యూదునికి గొప్ప ఔన్నత్యత. முதல்ல இந்த வாக்கியம் அவனுக்கு கொடுக்கப்பட்டது. మొట్టమొదట వానికి వాక్కు ఇవ్వబడిన యూదునికి. ஆனால் అయితే தேவனுடைய வார்த்தை அவர்களுக்கு கொடுத்தார். దేవునికి వాక్కుని వారికి ఇచ్చిన, அந்த பிரமாணத்தை கொடுத்து ஆரும் ఆ ధర్మశాస్త్రం వారికి ఇచ్చిన, மீறுதல் வந்தனாலதான் நியாயப்பிரமாணம் வந்தது. అతిక్రమం వచ్చుడు చేతనే ధర్మశాస్త్రం వచ్చింది. இந்த இந்தியாவுக்கு ஒரு லா இருக்குது. ఇది భారతదేశానికి ఒక శాసనం ఉంది. டாக்டர் பீமாராவ் அம்பேத்கர் ஜி அந்த லாவை எழுதி வச்சிருக்காரு இந்தியாவுக்கு. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం గురించి ఒక శాసనాన్ని రాసి పెట్టాడు. இந்த அம்பேத்கர் ஜெயந்தி வந்துச்சு இல்லையா? ఈ అంబేద్కర్ యొక్క జయంతి వచ్చిందిగా. இந்தியாவுல முக்கியமான ஒரு தலைவர், భారతదేశంలో ప్రముఖుడైన ఒక నాయకుడు, சட்ட மேதை. சட்ட மேதை ఆయన శాసన మేధావంతుడు. அப்படி இங்க கவனிங்க. அதே போல உலகளாவிய சட்டங்கள் இருக்குது. గమనించండి, అలాగన యావత్ ప్రపంచమందు శాసనాలు ఉన్నాయి. గల్ఫ్కు ஒரு చట్టం இருக்குது. గల్ఫ్ దేశానికి ఒక చట్టం ఉంది. అమెరికాకు ఒక చట్టం ఉంది. అమెరికాకు చట్టం ఉంది. యూరోపుకు ఒక చట్టం ఉంది. ఐరోపాకు చట్టం ఉంది. ఆస్ట్రేలియాకు ఒక చట్టం ఉంది. ఆస్ట్రేలియాకు చట్టం ఉంది. இப்படி ஒவ்வொரு நாட்டுக்கும் ஒவ்வொரு சட்டம் இருக்கு. ఇలా ప్రతి దేశానికి ఒక్కొక్క చట్టాలు ఉన్నాయి. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. தேவனால் உண்டாக்கப்பட்ட மனிதன், దేవుని చేత కలుగు చేయబడ్డవాడు, அவர் நடத்தின அந்த மனிதன் முதல்ல ఆయన్ని నడిపించే ఆ మనుషుడు మొదట அவர்களுக்கு மீறுதல் வந்தனால தான் சட்டத்தை கொடுத்தார். అయితే వారిలో అతిక్రమం వచ్చుట చేత వారికి శాసనాలు ఇవ్వబడి, ஆனால் அவன் அதை மீறி 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 போனான். కానీ వాటిని వాడు అతిక్రమించి వెళ్ళి చేత அந்த உபாகமம் 28:15ல இருக்கிறதெல்லாம், ఆ ద్వితీయ దశకాండం 28వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నదల్లా, அவன் தலையா இருந்தவன்லாம் கீழாയി போயிட்டான். ఇప్పుడు తలగా ఉన్నవాడంతా పైవాడిగా ఉన్నవాడంతా కింది వాడిగా తోకగా போனான். ரொம்ப நாள் వాడు చాలా దినాలుగా తోకగా మారిపోయాడు. 1948 தான் அந்த இஸ்ரவேல் அவங்க வந்து குடியேறி இருக்காங்க. 1948వ సంవత్సరంలోనే మళ్ళా ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ వచ్చి మళ్ళా వారు కాపురం ఉండేది. பல வருஷங்களாக அவன் சிதறடிக்கப்பட்டு விட்டான். పలు సంవత్సరాలుగా వాడు చెదరగొట్టబడ్డాడు. அவர் தலையா இருந்தவனை வாளாக்குறாரு. తలగా ఉన్న వాడిని ఆయన తోకగా చేయించున్నాడు. மேலா இருந்தவனை கீழாக்கிட்டாரு. పైవాడిగా ఉండి వాడిని కింది వాడిగా చేశాడు. ஆனாலும் అయినను புறஜாதியான உங்களுக்கும் என்னக்கும் தேவன், అన్యజనులైన వారికి మీకు అయిన దేవుడు பட்சபாதம் பாராத தேவனாக இருக்கிறார். పక్షపాతము చూపించిన దేవుడై ఉన్నాడు. புறஜாதியாக இருந்த நாம் கீழாகவே இருந்தோம். అన్యజనులు మనము కింది వారిగానే ఉన్నాం. நம்மையும் மேலாக்க, మనలను పైవారిగా நம்மையும் చేయడానికి, சொந்த జనமாக்க, మనల్ని కూడా సొంత జనంగా చేయుటకు தேவன் சித்தம் கொண்டு, దేవుడు సంకల్పించి, அதனால தான் என்ன வாசிக்கிறோம். అందుని మనం చదువుతున్నాం. மரத்தில் தூக்கப்பட்டவன் சபிக்கப்பட்ட எழுதியிருக்கப்படி, మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు శపించబడ్డట్టు రాయబడినట్లుగా, நமக்காக சாபமாகி క్రీస్తు మన నిమిత్తము శాపమై, நியாயப்பிரமாணத்தின் சாபத்துக்கு நம்மை நீங்களாக்கி விட்டார். ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించారు. அங்க இருந்த அந்த சாபத்துக்கெல்லாம் நம்மை நீங்களாக்கி விட்டுட்டார். అక్కడున్న శాపాలన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పించి విడిపించారు. உனக்கு சாபம் உனக்கல்ல. ఇక మీద నీకు శాపము లేదు. வேதத்தை வாசிக்கிற தேவனுடைய பிள்ளைகளே, లేఖన గ్రంథమును చదువుతున్న దేవుని బిడ్డ, இயேசுவை சொந்த ரட்சகராக ஏற்றுக்கொண்டிருக்கிற பிள்ளைகளே, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన దేవుని బిడ్డ, சாபம் உனக்குடையதல்ல. శాపము నీకు సంబంధించింది కాదా? ఆమేన్ చెప్పు. దేవుడి వాక్యతోడు వార్తயோடு இணைக்கப்பட்டு விட்டார். దేవుని యొక్క వాక్యము చేత నీవు జతపరచబడి ఏకమై ఉన్నావు. సభకి తలயாக இருக்கிறார். సంఘమునకు తలగా ఉన్నావు. நீ அவயமாக இருக்கிறார். నీవు అవయముగా ఉన్నావు. நீ உன்னை கர்த்தர் ஆசீர்வதிக்கிறதுக்காக இந்த இடத்துல வந்திருக்கிறார். ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఈ స్థలమును కూర్చాడు. సభకి తలயாக இருக்கிறார். సంఘమునకు ఆయన శిరస్సుగా ఉన్నాడు. Jesus is the head of the family. యేసయ్య మన కుటుంబానికి యజమానుడు శిరసై ఉన్నాడు. உங்கள் ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசీర్వదిக்கிறார். మీ ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును. நீ என்னென்னதெல்லாம் இழந்து போடு அதெல்லாம் கர்த்தர் నువ్వు ஆசீர்வதிப்பார். వేటినల్లా కోల్పోయా ప్రభు వాటినల్లా మళ్ళా తిరిగి సమకూర్చి దయచేయును. வீட்ல போய் நீங்க ஒரு பட்டியலிட்டு எழுதுங்கள். ఇంటికి వెళ్ళి ఓ పట్టిక రాయండి. ஒரு பேப்பர்ல எழுதுங்கள். ఒక కాగితం తీసుకోండి. என்னெல்லாம் நீ இழந்தியோ அதெல்லாம் திரும்ப தருவார். నువ్వు వేటినల్లా కోల్పోయావో వాటినల్లా ప్రభు మళ్ళా తిరిగి నీకు దయచేయును. మనసుல ஏக்கத்தெல்லாம் எழுது. నీ మనసునందున్న తపనంతా రాయము. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. திரும்ப உன்னை கட்டுவேன் என்று சொல்லுகிறார். మళ్ళా తిరిగి సమకూర్చి నిన్ను కట్టేదని ప్రభు చెప్తున్నాడు. அப்படிப்பட்ட இந்த நாட்களில் நாம் வாசித்தோம். అయితే ఇట్టి దినాల మనం చదువుతున్నాం. யோவேல் தீர்க்கதரிசன புத்தகம் 2:25ல வாசிச்சோம். ఈ యొక్క యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుతున్నాం. வெட்டுக்கிளி, பச்சைக்கிளி, முசுக்கட்டை பூச்சி, பச்சை புழு, இப்படி 4 ஸ்டேஜா சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ 4 రకాల సాయి చెప్తున్నాను. నేను పంపిన మెడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులని 4 రకాలు చెప్తున్నాడు. அப்படிங்க வேதத்தில் நீங்கள் வாசிக்க முடியும். అలా బైబిల్ గ్రంథంలో మీరు 25వ వచనం చదవగలరు. అதாவது 4 స్టేజ్ ఆఫ్ లోకాస్ట్. అయితే 4 రకమైన కీటకాలు. ஒரே புழுதான், ఒకే పురుగే ஒரே செடியில் இருந்து ఒకే చెట్టులో నుండి முற்றிலுமாக அழித்தது.
పూర్తిగా అవి నశింపజేసేది. அதை திரும்ப தருவேன் என்று சொல்கிறார். దాన్ని మళ్ళా తిరిగి దయచేయుదును అంటాడు. இப்போதான் நம்ம உண்மையாக செய்திக்குள்ள வாரோம். ఇప్పుడే అసలు వర్తమానంకి వస్తున్నాను. யோவேல் 1ஆம் அதிகாரம் యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4வது వచనத்தை వాసిక. 4వ వచనాన్ని చదవండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పచ్చి గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. இங்கே ஒரு ரைமா பார்க்க முடிகிறது. ఇక్కడ ఒక అలంకారంగా చెప్పబడిన ఒక మాట మనం చూడగలం. పచ్చை పులి విట్టதை వెట్టికిళి తిన్నది. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నది. వెట్టికిళి విట్టதை పచ్చకిళి తిన్నది. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి. పచ్చకిళి విట్టதை ముసుకట్టై పూచి తిన్నది. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. టట్టడ 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 విడిచిన దాన్ని తినివేసిన, విడిచిన దాన్ని తినివేసిన, విడిచిన దాన్ని తినివేసిన. మరునాళ్ళకల్లా நமக்கு చక్రవర్తి இப்படி ஒரு பாட்டு போட்டுருவார். ఈ రీతిగా రానున్న దినాల్లో చక్రవర్తి ఒక పాట రాసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. టట్టడ 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 విడిచిన దాన్ని తినివేసి, విడిచిన దాన్ని తినివేసినని. பச்சை புலி விட்டதை வெட்டிக்கிளி திண்டது. வெட்டிக்கிளி விட்டதை பச்சைக்கிளி திண்டது. பச்சைக்கிளி திண்டதை முசுக்கட்டை பூச்சி తింటది. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నది. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నది. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. విడిచిన దానిని తినివేసి ఉన్నది. విడిచిన దాన్ని తినివేసి ఉన్నది. இந்த வேத வசனத்தை நீங்கள் வாசித்திருக்கிறீங்களா? ఈ లేఖన వాక్యాన్ని ఎప్పుడైనా చదివారా? அவர் பாட்டு போட போறார். ఈ తాళం మీద ఓ పాట వేయబోతున్నాడు. இதுக்கு ஒரு பாட்டு போட போறார். దీనికి ఒక పాట విడిచిపెట్టిన దాన్ని తినివేసి ఉన్నది, విడిచిపెట్టిన దాన్ని తినివేసి ఉన్నది అని. ఇంక గమనించ గమనించండి. ఇంక ఒరే పులుదా. ఇక్కడ ఇది ఒకే రకమైన పురుగే. పులు ఒరే పులుదా. ఆ పురుగు ఒకటే. அது திராட்சை செடியில இருந்து அழிக்குது. అది ద్రాక్ష చెట్లోకి వచ్చి దాన్ని నశింపజేస్తుంది. திராட்சை செடி, ద్రాక్ష తీగ. யூதர்களை குறித்து சொல்லும்போது உயர்குலமான திராட்சை செடி என்று ஏசாயா 5ஆம் அதிகாரத்தில் வாசிக்கிறோம். యెషయా 5వ అధ్యాయంలో యూదులు గురించి శ్రేష్టమైన ద్రాక్ష తీగ, ద్రాక్షవల్లి అంటాడు. அங்கே நீங்கள் யோவேல் 1:7 வாசித்தால், ఇక్కడ యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, அது என் திராட்சை செடி அழித்து என் அத்திமரத்தை உரித்து அதன் பட்டையை முற்றிலும் தின்று போட்டது, அதன் கிளைகள் வெண்மையாயிற்று. అవి నా ద్రాక్ష చెట్టును పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్టును తుత్తునీలుగా కొరికి ఉన్నది. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలు తేలుపాయెను. இந்த సత్యத்தை బైబిల్ எடுத்து ஒரு ஆண்டவருடைய சமூகத்துல హల్లెలూయా சொல்லுவோம். అయితే ఈ సత్యానైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఒకసారి చేతెత్తి పట్టుకొని గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్ చేతెత్తి పట్టుకొని చెప్పమన్నానయ్య. మరి వేద వచనத்தை சரியாக ஆழமாக கற்றுக்கொள்ள లేఖన వాక్యాన్ని లోతుగానే బైబిల్ చేతెత్తి పట్టుకోండి. బైబిల్ లేదమ్మా? వేదத்தின் రహస్యத்தை మహత్వத்தை அறிந்து கொள்ள வேண்டும். లేఖన వాక్యమందున్న రహస్యాలను మహత్యాలను మీరు ఎరగాలి, అనుభవిக்க வேண்டும், అనుభవించాలి. அந்த கிருபையை நம்ம மகனுக்கு தருவார். అట్టి కృపను ప్రభువు మన యవన కుమారునికి ఇచ్చును గాక. அந்த அனாயிண்டிங் தருவார் அவருக்கு. అట్టి అభిషేకమును యవనసులకు ప్రభు ఇచ్చును గాక. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువు యొక్క నామమును మహిమ కలుగును గాక. நிறைய ஆந்திரானால 25 பாட்டு பாடுறாங்க அவர் கூட்டத்துல. ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక్క కూడికండి 25 పాటలు పాడుతున్నారు. పాడుతున్నారు. எல்லா பாட்டுக்காரன் தான். అందరూ ఇక పాడవాళ్ళే, గాయకులే అంతా. ఆంధ్రాలో எல்லா సుందర తెలుగుల పాటதான். ఆంధ్రాలో లెస్సైన సుందర తెలుగులో పాటలు పాడే వాళ్ళే అందరూ గాయకులే. 6 మణి 6:30 మణికి తోంగుచున్న కన్వెన్షన్ మహాసభలు 6:30కు మొదలైతే 9:30 మణి వరకు 25 పాటలు కలకిరారు. 9:30 వరకు ఇక 25 పాటలు అడి వెళుతు తబేలాவும் అడ్డిயும் புதிய ఇన్స్ట్రుమెంట్ వచ్చి కొడుతురాங்க. ఇక కొత్త ఇక కీబోర్డ్ అని, దరువని, తబలా అని, ప్యాడ్ అని ఇక దరువులేసి మొత్తం అదరగొట్టేస్తున్న వేదిక అంతా. కొరల్ వల్ల కిళిగిற వరకు అడ్డి. ఇక గొంతు చునిగిపోయేంత వరకు అరిగిపోయిన ఇక పాడమే. அப்படி இங்க கவனி. ஆனா தேவனுடைய வசனத்தையும் தெளிவாக விளங்கிக் கொள்ள. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని కూడా స్పష్టంగా మనం గ్రహించాలి. స్తుతి, పాட்டு, ఆరాధన దేవుడి సత్యము ఈక్వల్ இருக்கணும். స్తుతి ఆరాధన పాటలతో దేవుని సత్యం కూడా సమానంగా ఉండాలి. దేవుడి సత్యத்தை சரியாக விளங்கிக் கொண்டு கற்றுக்கொள்ள வேண்டும். దేవుని యొక్క సత్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకుని మనం నేర్చుకోవాలి.
அதாவது எமோஷனலாக போக வேண்டாம். భావోద్రేకంగా వెళ్ళకూడదు. வேதத்தை சரியாக விளங்கிக் கொள்ள வேண்டும். లేఖన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. இங்கே 4 விதமான ஸ்டேஜை சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ ఆ ఒక్క పురుగును గురించి 4 రకాల స్థాయి చెప్తున్నారు. 7வது வசனத்தை அந்த யோவேல் 1:7 வாசித்தால், ఆ యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, அது என் திராட்சை செடியை அழித்து என் அத்திமரத்தை உரிந்து அதன் பட்டையை முற்றிலும் தின்று போட்டது, அதன் கிளைகள் வெண்மையாயிற்று. అది నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలు తెలుపాయెను. அதாவது இங்கே ஒரு திராட்சை செடி என்றால் அங்கே தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ஜனத்தை குறித்து சொல்லப்பட்டது. ఇక్కడ ద్రాక్ష చెట్టు అనగా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము గురించి సూచించబడుతుంది. அந்த ஏசியா தீர்க்கதரிசன புத்தகத்தில் 5ஆம் அதிகாரத்திலே அதை குறித்து வாசித்தால், ప్రవక్తైనటువంటి యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం దాని గురించి మనం చదివితే, அது உயர்குல திராட்சை செடியாக நட்டினேன் என்று சொல்கிறார். అయితే శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా నేను అక్కడ నాటి తిని అని అంటాడు ఆయన. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். 2వ వచనం చూస్తే దేవునికి నామ మహిమ కలుగును గాక. ஆண்டவர் அப்படி அதை உயர்ந்த திராட்சை செடி திராட்சை தோட்டமாக வைத்திருக்கிறார். అలా ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటెను. 7வது வசனத்தை வாசித்தால், 7వ వచనం చదివితే, சேனைகளின் கர்த்தருடைய திராட்சை தோட்டம் இஸ்ரவேலின் வம்சமே, ఇశ్రాయేలు వంశములు సైన్యములకు అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, அவருடைய மனமகிழ்ச்சியின் நாற்று யூதாவின் மனுஷரே, ఆయనకు ఇష్టమైన వనము యూదా మనుషులు. அவர் நியாயத்துக்கு காத்திருந்தார், இதோ கொடுமை, நீதிக்கு காத்திருந்தார், இதோ முறைப்பாடு. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము, నీతి కనబడవలనని చూడగా రోదన వినబడెను. நமக்கும் கூட தேவனுடைய சபை திராட்சை தோட்டத்துக்கு ஒப்படையாக சொல்லப்பட்டது. మనకు కూడా దేవుని యొక్క సంఘమంది ద్రాక్ష తోటతో పోల్చబడింది. ஆண்டவராக இயேசு சொன்னார். ప్రభువైన యేసయ్య అన్నాడు, தூங்குறலாம் ஒரு அல்லேலூயா சொல்லுங்க. నిద్రపోతున్నాం కేట్టుకో హల్లెలూయా. தூங்குறீங்களா? నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇంతమంది చెప్పారు. பக்கத்துல தூங்குற இருந்தா கொஞ்சம் குலுக்கி விடுங்க. పక్కన నిద్రపోయే వాళ్ళు ఉంటే కొదపమాకండి, మోచి పెట్టి కొత్తాడు, குலுக்கி விடுங்க. కొద్దిగా కొదపండి అమ్మా, మెడపడి కుదుపు. నిద్రపోయేది ఉంటే இங்க నిద్రమాకు ఉంటే ఒకసారి కుదుపు పక్కన. பிதா திராட்சை தோட்டக்காரர், తండ్రి ద్రాక్ష తోటగాడు, இயேசு திராட்சை செடி, యేసయ్య ద్రాక్ష చెట్టు. அதில் நீங்கள் கொடியாக இணைந்திருக்கிறீர்கள். అక్కడ మీరు తీగగా జతపరచబడ్డారు. ஆகவே நமக்கும் சொந்தமாக இருக்கிறது. మనకు కూడా సొంతంగా ఉంటుంది. உபாம புத்தகம் 7ஆம் அதிகாரத்திலே வாசிக்கிறோம். ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. இஸ்ரவேல் ஜனங்கள் மட்டும் சொந்த ஜனங்கள் அல்ல, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం ఆయనకు సొంత జనాంగము కాదు. நாமும் சொந்த ஜனமாக நம்மையும் இயேசுவுக்கு மாற்றி இருக்கிறோம். మనము కూడా మన సొంత జనంగా యేసయ్య మనల్ని మార్చి ఉన్నాడు. உபாமம் 7ஆம் அதிகாரம் ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6வது வசனத்தில் வாசித்தால், 6వ వచనం ముందు చదివితే, நீ உன் தேவனாகிய கர்த்தருக்கு பரிசுத்த ஜனம், பூமியில் உள்ள எல்லா ஜனங்களிலும் உன் தேவனாகிய கர்த்தர் உன்னை தமக்கு சொந்தமாய் இருக்கும்படி தெரிந்து கொண்டார். నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొను. அவருடைய சொந்த ஜனம், ఆయన స్వకీయ జనము. இந்த பூச்சக்கரத்திலே அந்த யூதனை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. భూచక్రముపై భూమి మీద యూదును గురించి చెప్పబడి ఉంది. நீங்களும் நானும் அவருக்கு சொந்தமாக மாற்றப்பட்டு விட்டோம். మీరు నేను ఆయనకు స్వకీయ జనంగా మార్చబడ్డాం. 1 பேதுரு 2ஆம் அதிகாரம் 9வது வசனம். మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 Peter 2 verse 9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. நீங்களோ உங்களை அந்தகாரத்திலிருந்து தம்முடைய ஆச்சரியமான ஊழியத்திற்கு வலைவத்தருடைய புண்ணியங்களை அறிவிக்கும்படிக்கு தெரிந்து கொள்ளப்பட்ட சந்ததியாகவும் ராஜரீக ஆசாரிய கூட்டமாயும் பரிசுத்த ஜாதியமுடைய சொந்த ஜனமாகவும் இருக்கிறீர்கள். అయితే మీరు ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి ఆ యొక్క రాజరిక వంశముగా, యాజకులుగా, సొంత జనంగా మీరు నియమించబడి ఉన్నారు. நீங்களும் நானும் அவருக்கு சொந்த ஜனம். మీరు నేను ఆయనకు సొంత జనమే. இந்த திராட்சை தோட்டம் அவருக்கு சொந்தம். ఈ ద్రాక్ష తోట ఆయనకు సొంతమైంది. இங்கே அவர் உங்களுக்கு இறங்கி ஆசீர்வதிக்க முடியும். ఇక్కడ మిమ్మల్ని ఆయన కనికరించి దీవించగలడు. திரும்ப உங்களுக்கு அளித்து திரும்ப கொடுக்கிறவர் அவர். మళ్ళా మీకు తిరిగి దయచేవాడు ఆయన. விழுந்து போன அந்த கூடாரத்தை திரும்ப எடுப்பித்து கட்டுகிறவர். పడిపోయిన దావీదుకు కూడా మళ్ళా తిరిగి లేవనెత్తి కట్టువాడైన. அப்படி நீங்களும் அவருக்கு சொந்த ஜனம். అలాగనే మీరు కూడా ఆయనకు స్వకీయ జనమే. முன்னே நீங்கள் தேவனுடைய ஜனமாய் இருக்கவில்லை. మీరు మునుపైతే దేవునికి జనముగా ఉండలేదు. இப்பொழுதோ அவருடைய ஜனமாய் இருக்கிறீர்கள். ఇప్పుడైతే ఆయనకు జనముగా ఉన్నారు. முன்னே நீங்கள் இரக்கத்தை பெறாதவர்களாய் இருந்தீர்கள். ఒకప్పుడు మీరు దేవునికి ప్రజగా ఉండక, మీరు కనికరింపబడక ఉంటిరి. இப்பொழுதோ இரக்கத்தை பெற்றீர்கள். 10వ వచనం. ఇప్పుడైతే మీరు కనికరింపబడితిరి. நீங்களும் கூட திரும்ப பெறுவதற்கு
ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்கிறார். మరలా మీరు కూడా పొందుకోవడానికి ప్రభు మిమ్మల్ని அங்க ఆశీర్వదించబోతున్నారు. நடந்தது என்ன? అక్కడ జరిగింది ఏమిటి? அந்த அங்க யோவேல் 1ஆம் அதிகாரத்துல అక్కడ యోవేలు గ్రంథము మొదటి అధ్యాయంలో அந்த திராட்சை செடியில ఆ యొక్క ద్రాక్ష చెట్టులో பச்சை புழு, ఆ యొక్క మిడతలు, பச்சை புழு விட்டதை வெட்டுக்கிளி தின்றது. 4வது வசனம். అయితే 4వ వచనం చూస్తే గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి. வெட்டுக்கிளி விட்டதை பச்சைக்கிளி தின்றது. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తిన్నది. பச்சைக்கிளி தின்றது, பச்சைக்கிளி விட்டதை முசுக்கொட்டை பூச்சி தின்றது. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తిన్నది. 4 ஸ்டேஜ், 4 స్థాయి, 4 விதமான நிலையை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. 4 రకాల స్థాయి గురించి చెప్పబడింది. 4 ஸ்டேஜ் ஆஃப் லோகாஸ்ட். అయితే 4 రకాలైన ఆ కీటకాన్ని గురించి. அந்த செடியில புழு ஒரு புழுதான். ఆ చెట్టులో ఒక రకమైన పురుగే. அந்த ஒரு புழு, ఆ ఒక్క పురుగు, அடுத்தது அதுக்கு தோல் உண்டாகிறது. అది తర్వాత దానికి పైన చర్మం కలుగుద్ది. அந்த செடியில இருந்து அப்படியே அரிச்சுக்கிட்டே இருக்குது. అలా ఆ చెట్టును అలా తింటూ ఉంటది. 3வது ஸ்டேஜ், 3వ స్థాయి, கொஞ்சம் கால் முளைக்குது, కొద్దిగా కాలు మొలస్తాయి, கொஞ்சம் రెక్క முளைக்குது, కొద్దిగా రెక్కలు మొలుస్తాయి. அப்பமா அந்த செடியில இருந்து தின்னுட்டே இருக்குது. అయినా ఆ చెట్లో నుండే తింటుంటది. அதுக்கப்புறமாக దాని తర్వాత நல்ல 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 இறகு வந்துட்டு, అయితే చక్కగా రెక్కలు పెరిగాక, நல்ல కాల్கள் வந்துட்டு, పొడవుగా కాళ్ళు పెరిగాక, பறக்கக்கூடிய நிலைமை வந்துட்டு, ఎగిరిపోయే స్థితికి రాగా 4 స్టేజ్లயும் இருந்து அதை நல்லா தின்னு கொளுத்துட்டு, 4 స్థాయిలో కూడా ఆ చెట్టుకు అత్తుకుపోయి బాగా తిని బలిసింది. உங்க அப்பா காலத்துல, మీ నాన్నగారి దినాలు, தாத்தா కాలத்துல, మీ తాతగారి దినాలు, தாத்தாக்கு தாத்தா మీ కాలத்துல, తాత ముత్తాత దినములు, ఆ తాతకు ముత్తాత దినములు, சந்ததி சந்ததியாக ఆ సంతతి సంతతిగా உன் ஞானத்தை அழித்து வந்தான், నీ జ్ఞానాన్ని నశింపజేసినవాడు, உன் బలத்தை అழித்து నీ வந்தான், బలమును నశింపజేసినవాడు, உன் ఐశ్వర్యத்தை అழித்து నీ வந்தான், ఐశ్వర్యాన్ని உன் నశింపజేసినవాడు, ఆశీర్వాదத்தை నీ అழித்து ఆశీర్వాదం வந்தான், నశింపజేసినవాడు, தேவ மகிமையை అழித்து దేవునికి வந்தவன், మహిమను నశింపజేసినవాడు, அவன் அழிமன், అతడు నాశన పుత్రుడు, அவன் கொள்ளுகிறவன், వాడు నశింపజేయవాడు. அதே உன் குடும்பத்துல சந்ததி சந்ததி அழிச்சுக்கிட்டே வரான். అలాగనే నీ కుటుంబంలో తరతరాలుగా నశింపజేస్తూ சில వచ్చాడు. வீட்டுக்கு போனா ஒரு வீட்டுல 5 பொம்பளை பிள்ளைங்க, ఒక ఇంటికి వెళ్తే 5 ఆడపిల్లలు, 5 பொம்பளை பிள்ளையுடைய கணவரை இழந்துட்டு 5 விதவையா இருக்குது. 5 కూతుర్లు భర్తను కోల్పోయి అన్ని ముండమోపులుగా 5 విధవరాలు ఉన్నారు. அவங்க சந்ததி சந்ததி அப்படி வருது. వారు తరతరాలుగా ఇలా ముండమోపులుగానే ఉన్నారు. அவங்க பிள்ளைகளை பார்த்தா அவங்க அப்படிதான் இருக்கு. వారి పిల్లలు చూస్తే వారు విధవరాలే. ஒரு இடத்துல அம்பர்நாத்ங்கிற இடத்துல ஊழியம் செஞ்சேன். ఒక చోట అమర్నాథ్ అనే ప్రాంతంలో సేవ చేశాను. அங்க பார்த்தனா ஒரு வீட்ல అక్కడ చూసి ఒక ఇంట 5 பிள்ளைகளும் பிளைண்ட், 5 మంది పిల్లలు కూడా గుడ్డోలే. இதை போல ఇలాగున பல சம்பவங்கள் குடும்பத்தில் நடந்து పలు கொண்டிருக்கிறது. సంఘటనలు నీ కుటుంబంలో జరుగుతున్నాయి. உங்களுக்கு பல கேள்விகள் இருக்கு. మీకు పలు ప్రశ్నలు ఉండొచ్చు. எங்க అప్పాకు சுகர், మా నాన్నగారికి எங்க మధుమేహం, தாத்தாக்கு சுகர், మా తాతగారికి షుగర్ జబ్బు, తాతకు మా షుగర్, తాతకి ముత్తాతకి எங்க షుగర్, அப்பாக்கு கேன்சர், మా నాన్నగారికి క్యాన్సర్, எங்க தாத்தாக்கு మా கேன்சர், తాతయ్యకు క్యాన్సర్, இதனால எனக்கு கேன்சர். కావున నాకు క్యాన్సర్. பிதாக்கள் திராட்சைக்காயை தின்னார்கள், பிள்ளைகள் பல் கூசுமோ. అలా తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు ఏమైనా పులియునా? இஸ்ரவேல்ல ஒரு பழமொழி உண்டு. ఇజ్రాయెల్లో ఒక సామెత ఉంది. பிதாக்கள் திராட்சைக்காயை தின்னா பிள்ளைகள் கூசுமா. తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పుయ్యునా, పులిపెక్కునా? கூசுமா, పులిపెక్కునా? చెప్పండి, పులుస్తాయా? அப்படி அவசியம் கிடையாது. బొర్రొప్తే వినబడదు, నోరు తరి చెప్పాలి. எல்லாவற்றையும் ஆண்டவராக இயேசு கிறிஸ்து సమస్తాన్ని యేసుక్రీస్తు சாபத்தை எல்லாம் நீக்கி விட்டார். శాపం అంతటిని తొలగించాడు, எல்லாம் நீக்கி விட்டார். సమస్తము తొలగించాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామానికి మహిమ కలుగును ஆனா గాక. அவன் முற்றிலுமாக அழித்தான். అక్కడ వాడు సంపూర్ణంగా నశింపజేశాడు. அவனுடைய இது ஒரே புழுதான். వాడు ఒకే రకమైన కీటకమే 4 ஸ்டேஜ். 4 స్థాయిల్లో அதை ఉండి, தாங்க 7வது வசனத்தை வாசிக்கிறோம். అదే మనం 7వ వచనం చదువుతున్నాం. யோவேல் 1:7 வாசிக்கலாம். యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 7వ அது వచనం. என் திராட்சை செடி அழித்து அத்திமரத்தை உரித்து அங்கே அதன் பட்டையை முற்றிலும் தின்று போட்டது, அதன் கிளைகள் வெண்மையாயிட்டது. అది నా ద్రాక్ష చెట్టును పాడు చేసి ఉన్నది, నా అంజూరపు చెట్లను తుత్తు నీలుగా కురికి ఉన్నది, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్టు కొమ్మలు తెలుపాయను. அத்திமரங்கிறது இஸ்ரவேல் தேசத்தை குறிக்கிறது. అంజూరపు చెట్టు అనేది ఇజ్రాయెల్ దేశం సూచిస్తుంది. திராட்சை செடிங்கிறது அவர்களுடைய ஜனத்தை குறிக்கிறது. ద్రాక్ష చెట్టు అనేది ఆ సంతానం సూచిస్తుంది. அவன் முற்றிலும் அழித்தான். పూర్తిగా వాడు నశింపజేశాడు. Absolutely, పూర్తిగా, completely, సంపూర్ణముగా, entirely. ఇక మిగల్చకుండా, அதாவது இப்படி வார்த்தைகளை சொல்லப்பட்டிருக்காங்க. ఇలా ఇట్టి మాటలు చెప్పబడ్డాయి. అక్కడ உன் குடும்பத்தை முற்றிலும் அழித்துக் கொண்டிருக்கிறான். నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా నశింపజేస్తున్నా. சில பேருடைய வாழ்க்கையில கடன்லே சாவான். కొంతమంది జీవితంలో అప్పులతోనే సస్తాడు. అప్పు
అప్పు అప్పు వాங்கினா పప్పు போச்சையா. అప్పు పుచ్చుకున్నావా, పప్పు కూడా నీకు మిగిలిందయ్యా. அவன் தாத்தா காலத்திலிருந்து அப்புலயே சாவறான். ఇక తాతయ్య దినం మొదలుకొని అప్పులతోనే సస్తున్నాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. சில நிறையவுடைய வாழ்க்கையில அப்பு கப்பு அடிக்குதுப்பா. చాలా మంది జీవితాల్లో అప్పే గబ్బు కొడుతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు డబ్బు இல்ல అప్పు. డబ్బు లేకపోతే అప్పుతో కబ్బే. పప్పుకే. ఇక నీకు పప్పు కూడే. గమనించండి, అనేకుడి కుటుంబத்துல సంతతి సంతతిயாக தொடர்ந்து கொண்டே இருக்கிறது. అనేక కుటుంబాల్లో ఇక తరతరాలుగా వెంబడిస్తూ వస్తుంది. పిశాచుடைய திட்டமிட కంప్లీట్లీ, సాతాను యొక్క ప్రణాళిక ఏమిటి? పరిపూర్ణంగా, అబ్సల్యూట్లీ పరిపూర్ణంగా మిగల్చకుండా నాశనం చేయాలి, ముற்றிலுமாக అழிக்கிறது, పరిపూర్ణంగా నశింపజేయడం. ஆனால் ఆయన ஆண்டவராக இயேசு கிறிஸ்து, కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు అయితే அவன் முற்றிலுமாக மனுக்குலத்தை மரணத்திலே கொண்டு அழித்தான். వాడు పరిపూర్ణంగా మానవ జాతిని మానవ చేత నశింపజేయడం చూశాడు. ஆதாம் முதலா இயேசு கிறிஸ்து வரைக்கும் அழித்துக் கொண்டேதான். ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు నశింపజేయడం వచ్చాను. ஆண்டவர் எவ்வளவோ இறங்கி அவனுக்கு பிரமாணத்தை கொடுத்து கொண்டே ప్రభు ఎంతగానో దిగి అతని శాసనాలు ఇచ్చినప్పటికీ ஆனால் இந்த மாம்சம் ரத்தத்தோட இருக்கும் வாழ முடியல. కానీ ఈ రక్త మాంసంతో ఉన్నవాడు జీవించలేకపోయాడు. எபிரெயர்கள் நிருபம் హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14-15 వచనங்கள் சொல்லப்பட்டிருக்கிறது. 14-15 వచనాలు చెప్పబడ్డాయి. பிள்ளைகள் மாம்சமும் இரத்தத்துடையவர்களாக அவர் நம்மை போல் மாம்சமும் இரத்தத்துடையவரானார். తన యొక్క పిల్లలు రక్త మాంసములతో గలవారైనందున ఆ ప్రకారమే ఆయన కూడా రక్త మాంసం గలవాడైన. మన తెలుగులో மரணக்கதியான பிசாசனை தமது மரணத்தில் அழிக்கும்படி அவர் அப்படியாக அவர் வெற்றி சிறந்திருக்கிறார். 14వ వచనంలో ఈ మాట ఉంది. మరణం యొక్క బలము గలవాణ్ణి అనగా అపాదిని మనము చేత నశింపజేయుటకు ఆయన రక్త మాంసంలో ఆయన. இந்த மாம்சம் ரத்தமும் ஜெயிக்க முடியாது. అయితే ఈ రక్త మాంసం జయించలేవు. அதனாலதான் தேவன் மனிதனாக பிறந்தார். అందుకే దేవుడు రక్త మాంసంగా జన్మించాడు. தேவன் மனிதனாக பிறந்தார். దేవుడు రక్త మాంసంగా జన్మించాడు. வார்த்தையான தேவன், వాక్యమై ఉన్న దేవుడు. யோவான் 1:14 சொல்லுகிறது. యోహాను సువార్త 1:14 చెప్పబడింది. வார்த்தையானது மாம்சமாகி, వాక్యం అనేది శరీరధారి అయి, கிருபையினாலும் சத்தியத்தினாலும் நிறைந்தனால் நமக்குள்ளே வாசம் பண்ணினார். కృపా సత్య సంపూర్ణై మన మధ్య ఆయన నివాసం ఉండేను. அந்த ஒரே பிதாவுக்கு ஏற்ற மகிமையாகவே அவரை கண்டோம் என்று சொல்கிறார். ఆయన ఏకైక తండ్రికి మహిమకరంగా మనం చూశామని చెప్పబడింది. ஏன்? ఎందుకని? முற்றிலும் அழித்தான் இந்த மரணத்தை. పరిపూర్ణముగా ఆయన మరణాన్ని నశింపజేశాడు. ஆண்டவர் இயேசு கிறிஸ்து மரணத்தை ஜெயித்தார். నా ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. மனுக்குலத்திலே, మానవ జాతిలో தேவ சித்தம் இல்லாமல், దేవునికి చిత్తం లేకుండా அவன் கொண்டு கொண்டே இருந்தான். వాడు చంపుతూ వచ్చాను. அழிப்பன் அழித்துக் கொண்டே இருந்தான். నాశనం చేయవాడు నశింపజేస్తూ వచ్చాను. அவனை మరణத்தை அழிக்கும்படியாக అతనికి మరణాన్ని నశింపజేయుటకు ஜெயித்தார் ஆண்டவராக இயேசு. ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు. அதுதான் நமக்கு ஜெய ஜீவியம். అదే మనకు జయ జీవితం. ఆమేన్ చెప్పమ్మా. முற்றிலும் அவன் முற்றிலும் அழித்தான். వాడు పరిపూర్ణంగా నశింపజేశాడు. நீங்கள் முற்றிலும் அழித்ததெல்லாம் திரும்ப பெற வேண்டும் என்று சொன்னால், మీరు మరలా పరిపూర్ణంగా నశింపజేయడం మరలా తిరిగి పొందాలి. அந்த கிறிஸ்துவுடைய உபதேசத்தை முற்றிலும் பெற போறீங்க. ఆ క్రీస్తు ఉపదేశం చేత మరలా తిరిగి మీరు పొందుకోబోతున్నారు. ఆంగ్లத்தில் ஒரு பாடல் உண்டு. ఆంగ్లంలో పాట ఉంది. ఆంగ్లத்தில் ஒரு கோரஸ் உண்டு. ఆంగ్లంలో పల్లవి ఉంది. Nothing is that difficult for thee. Nothing is that difficult for thee. இப்படி ஒரு பாடல் இருக்கிறது. மியூசிக் போட ஆள் இல்ல. ఏదియు అసాధ్యము కాదు, ఏదియు అసాధ్యము కాదు. Great and mighty God, great in himself and mighty indeed. Nothing, nothing, absolutely nothing, nothing is that difficult for thee. ఏదియు లేదు, ఏదియు లేదు, ఏదియు లేదు, ఆయనకు ఏది అసాధ్యము కాదు. Nothing, 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 nothing is that difficult for thee. ఏదియు లేదు, ఏదియు లేదు, ఏదియు అసాధ్యము కాదు. தேவனால கூடாத காரியம் ஒன்றுமில்லை. దేవునికి అసాధ్యమైంది ఏదియు లేదు. இங்க கவனிங்க, ఇక గమనించండి. எல்லாவற்றையும் அவர் செய்து முடிப்பார். సమస్తమును ఆయన చేసి ముగించును. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. அவர் உனக்காக எல்லாத்தையும் கல்வாரி சிலுவையிலே செய்து ఆయన முடித்தார். నీ కొరకు కల్వరిలో సమస్తము చేసి ముగించును. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. உனக்காக నీ కొరకు மரித்தேன், మరణించితిని, ஆனாலும் సదాకాలము நான் ఇదిగో నేను உயிரோடு. సదాకాలము సజీవుడై ఉన్నాను. ஆமென். ఆమేన్. மரணத்துக்கும் మరణమునకు பாதாளத்துக்கும்
పాతాళమునకు திறவுகோலை உடையவனா இருக்கிறேன். సంబంధించిన తాళపు చెవి కలిగిన వాడై ఉన్నాడు. சாவி அவர்கிட்ட இருக்கிறது. తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. பூட்டினா என்ன, திறந்தா என்ன? తలుపు తాళం వేసేనేమి, తాళం తీసేనేమి. அவன் பூட்டலாம், திறக்கலாம். వాడు తాళం వేయొచ్చు, இயேசு ஜெயித்திருக்கிறார். కానీ యేసయ్య జయించాడు. மரணத்துக்கு அதான பிசாசனை தனது மரணத்திலே அழித்து ஜெயித்திருக்கிறார். మనమునకు అధికారముడి సాతాను తనకి మనము ద్వారా ప్రభువును నశింపజేసి జయించాడు. ஆகவே நீ இழந்ததெல்லாம் திரும்ப பெறுவதற்கு, కావున నువ్వు కోల్పోయిన మళ్ళీ తిరిగి పొందుకోవడానికి அந்த ஒரே புழு அந்த செடியில இருந்து அழித்துக்கொண்டே முற்றிலும் அழித்தான். ఆ ఒకే ఒక్క పురుగు ఆ యొక్క చెట్టుకు ఉండగా దాన్ని ఆయన పరిపూర్ణంగా నశింపజేశాడు. அப்படிப்பட்ட வேலைகள் நமக்கு வரும். అటువంటి పరిస్థితులు మనకు కూడా కలుగును. அப்படிப்பட்ட வேலைகள் முற்றிலும் அழிக்கிற வேலைகள் வரும். అటువంటి పరిస్థితులు మనకు కూడా పరిపూర్ణంగా నశింపజేసే పరిస్థితులు వచ్చును. உங்க குடும்ப சூழ்நிலையிலே మీ కుటుంబ యొక్క పరిస్థితులు, சத்துரு சமாதானத்தை உனக்கு பெற்றதை முற்றிலும் அழித்து கிடக்கிறாயா? శత్రువుని కలిగి ఉన్నటువంటి సమాధానాన్ని పరిపూర్ణంగా వాడు నశింపజేస్తున్నాడా? உன்னோட தீர்க்கதரிசனமாக பேசிக் ప్రభు கொண்டிருக்கிறார். అనేకులతో ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. நீ சொல்வேர் அப்படிப்பட்ட வேலையில, నువ్వు చెప్తాటువంటి పరిస్థితిలో ஐயோ என் வாழ்க்கை முடிந்தது என்று అయ్యో నా சொல்லலாம். జీవితం సమాప్తమైంది చెప్పొచ్చును. முடியல, సమాప్తం కాల, முடிந்தது என்று சொல்லாதே. సమాప్తమైంది చెప్పుకో. மகனே மகளே, కుమారుడా కుమార్తె, வாழ்க்கை முடிந்தது என்று నీ சொல்லாதே. జీవితం సమాప్తమైంది చెప్పుకో. கர்த்தர் உன்னை திரும்ப கட்டுகிறார். ప్రభు మరలా తిరిగి నేను సమకూర్చి తిరిగి కట్టును ఉనకు గాక. కొడుపా. మరలా తిరిగి నీకు దయచేయును ఉనకు గాక. అளிపా. మరలా నీకు ఆయన అనుగ్రహించును తిరిగి గాక. సంతోషத்தை అளிపా. మరలా నీకు సంతోషం దయచేయును இழந்த గాక. சமாதானத்தை அளிப்பா. నీకు మరలా సమాధానం இழந்த దయచేయును பலத்தை గాక. అளிப்பா. కోల్పోయిన బలము దయచేయును గాక. அப்படிப்பட்ட வேளையில అటువంటి సమయంలో நீ சொல்லாத முடிந்தது என்று சொல்லாத. అయిపోయిందని చెప్పొద్దు. அப்படிப்பட்ட வாழ்க்கையில பல சம்பவங்கள் கடந்து வரும். అటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చును. முடிந்தது என்று சொல்லாதே மகனே. సమాప్తమైన చెప్పకు కుమారుడా. హల్లెలూయా. హల్లెలూయా. என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து முடிவு சிங்காசனத்தில் இருக்கிறது. నా ప్రభువైన యేసుక్రీస్తు సమసం జయించి ఆయన సింహాసనంలో కూర్చున్నాడు. ஒருபோது தன்னுடைய வாழ்க்கையில அப்படிப்பட்ட வேலையில முடிந்தது என்று சொல்லாத. ఎన్నడూ అటువంటి పనిలో సమాప్తమైందని చెప్పకో. முற்றிலும் சத்துரு அழித்தாலும் திரும்ப கட்ட முடியும். పరిపూర్ణంగా శత్రు నశింపజేసిన నా ప్రభు మరలా తిరిగి దాన్ని కట్టగలడు. சிம்சோனுடைய பலம் முற்றிலுமாக இழந்து போனாலும் திரும்ப அவனுடைய மயிர் தலைத்தது. సంసోనిక బలము పరిపూర్ణంగా నశింపజేసిన ఆ గుండు గురిగించిన ఆ గుండులో మరలా తిరిగి చుట్టూ పెరిగాను. திரும்ப பலன் வந்தது. మరలా బలం వచ్చింది. அப்படி உனக்கு திரும்ப அவர் கட்ட முடியும். అలాగన ప్రభు మరలా తిరిగి నిన్ను కట్టగలడు. ஆகவே தான் எபிரெயர்கள் நிருபம் 11ஆம் அதிகாரத்திலே சிம்சோனுடைய பெயர் எழுதப்பட்டிருக்கிறது. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సంసోనిక పేరు రాయబడిను. அவை அப்படிப்பட்ட வேலையிலே நீ முடிந்தது என்று சொல்லாத. అటువంటి పరిస్థితుల్లో సమాప్తమైన చెప్పుకో. உனக்கு முற்றிலும் சத்துரு அழித்து வைத்திருக்கிறானா? నీకు కలిగిన నీవు పరిపూర్ణంగా సాతాను నశింపజేసి ఉన్నాడా? ஒவ்வொன்னா தின்னுட்டு இருக்கானா? ప్రతి దాన్ని ఒక్కొక్కటిగా తింటూ ఉన్నాడా? அவன் உறிஞ்சி எடுக்கிறவன். వాడు అలాగా అమాంతంగా పీల్చుకో తినేవాడు. உன்னுடைய கிருபையை உறிஞ்சிருவா பிரச்சனையை கொண்டு. నీ కృపలను సమస్య నుంచి நீ పీల్చేస్తాడు. பெற்ற அபிஷேகத்தை உரிகிறான். నువ్వు పొందుకున్న అభిషేకాన్ని పీల్చేస్తాడు. ஆசீர்வாதத்தை உரிகிறான். అమ్మా నువ్వు పొందుకున్న ఆశీర్వాదం పీల్చేస్తున్నాడు. அப்படி உரிந்தாலும் అలా పీల్చివేసిన முற்றிலும் அழித்தாலும் పరిపూర్ణంగా నశింపజేసి அவர் திரும்ப கட்டுகிறவர். ఆయన మళ్ళా తిరిగి திரும்ப కట్టువాడు. திரும்ப உன்னை ఆయన உருவாக்குகிறவர். మళ్ళా తిరిగి నిన్ను திரும்ப రూపించువాడు. உன்னை நிறுத்துகிற ఆయన தேவன். మళ్ళా నిన్ను నిలబెట్టువాడు. ఆయన ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை ప్రభువుకి నామమున உண்டாகட்டும். మహిమ కలుగును உன் గాక. குடும்பத்திலே திரும்ப கர்த்தர் கட்டுகிறவராக. కుటుంబాన్ని ప్రభు మళ్ళా తిరిగి నిలబెట్టి కట్టువాడై ఉన్నాడు. ஆனா அப்படிப்பட்ட வேலையில முடிந்தது என்று కానీ சொல்லாத. అటువంటి పరిస్థితుల్లో అన్ని అయిపోయిందని చెప్పొద్దు. உங்களை திரும்ப கட்டுகிறவர். మిమ్మల్ని మళ్ళా తిరిగి நீ కట్టుచున్నవాడు. சம்பூர்ணமாய் நீ சாப்பிட்டு నువ్వు పరిపూర్ణముగా కడుబారు తిని நீ திருப்தி அடைந்து నీవు తృప్తి చెంది அதிசயங்களை நடத்தி வந்த அந்த தேவனாகிய கர்த்தருடைய நாமத்தை துதிக்க போகிறாய். వింతగా నడిపించు వచ్చిన యెహోవైన దేవుని యొక్క నామాన్ని நீ స్తుతించబోతున్నావు. உன்னுக்கு வந்த முற்றிலுமாக பிரச்சனை வந்தனால உன் துதி நின்னு போயிருக்கலாம். ఒకవేళ నీ పరిపూర్ణంగా నీకు సమస్య వచ్చి చేత నీ స్తుతులు ఆగిపోయి ఉండొచ్చు. உன் ஜெபம் நின்னு నీ போயிருக்கலாம். ప్రార్థన ఆగిపోయి ఉండొచ్చు. ஆனால் மீண்டும் நீ துதிக்க போகிறாய். కానీ మళ్ళా నీవు తిరిగి స్తుతించబోతున్నావు. மீண்டும் உன் நாவின் கட்டு அவிழ்க்க போகிறது. మళ్ళా నీ నాలుకకు బంధకాలు తెంచివేయబడును. திரும்ப உனக்கு கட்டுகிறார். మళ్ళా ప్రభు నిన్ను కట్టును. நீ வெட்கப்பட்டு போவதில்லை. నువ్వు ఇక సిగ్గు పడవు. என் ஜனம் வெட்கப்பட்டு నా போவதில்லை. జనం ఇక సిగ్గు నందదు. நீ அவருடைய ஜனம். నువ్వు ఆయన యొక్క జనాంగము. தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட ஜனம். దేవుని చేత ఏర్పరచబడ్డ జనాంగము. அவருடைய வார்த்தை தந்திருக்கிறார். ఆయన యొక్క మాట నీకు ఇచ్చాడు. அவருடைய இரத்தத்தினால் கழுவப்பட்ட ఆయన యొక్క రక్తం చేత నువ్వు కడగబడ్డావు. அவருடைய இரத்தத்தினால் சம்பாதிக்கப்பட்ட சபை நீ. ఆయన యొక్క రక్తం చేత సంపాదించబడిన సంఘానివి. அவருடைய வார்த்தையை பெற்ற நீ. ఆయన యొక్క వాక్కును పొందుకుని నీవు. அவருடைய అభిషేகத்தை பெற்ற நீ. ఆయన యొక్క అభిషేకం పొందుకుని నీవు. అభిషేకத்தை ఉరింజానా? వాని అభిషేకాన్ని పీల్చుకున్నాడా? నాలుక తుదియే ఉరింజానా? నీ నాలుగున్న స్తుతిని వాడు లాగేసుకున్నాడా? సమాధానத்தை నీ ఉరింజానా? జీవితం ఉన్న సమాధానం తీసివేశాడా? திரும்ப தர முடியும். మళ్ళా తిరిగి ఇవ్వగలడు ప్రభు. ஒரு என் ஜனங்கள் ஒருபோதும் வெட்கப்பட்டு నా போவதில்லை. జనులు ఎన్నడూ సిగ్గునందరు. Never. ఎన్నడూ Never. ఎన్నడూ என்னை பலப்படுத்த கிறிஸ்துவினால் எல்லாவற்றையும் செய்ய నన్ను பலன். బలపరచు క్రీస్తు వలన సమస్తము నేను తిరిగి చేయగలను. உங்கள் குடும்பத்தில் அப்படி திரும்ப கட்ட போகிறார்.
போகிறார். కుటుంబం మరలా తిరిగి ఆయన కట్టబోతున్నాడు. திரும்ப நிறுத்த போகிறார். మరలా ఆయన తిరిగి నిలబెట్టబోతున్నాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. அப்படிப்பட்ட வேளையில అటువంటి పరిస్థితిలో உன் தேவ திட்டத்துக்கு நேராக திரும்பு. దేవుని యొక్క ప్రణాళిక వైపు నువ్వు நீங்க తిరుగు. வீட்ல போய் வாசித்து பாருங்க. నువ్వు ఇంటికి వెళ్ళి చదివి చూడు. உபாகமம் 28ஆம் அதிகாரத்துல ద్వితీయోపదేశకాండం 28వ நீங்க అధ్యాయంలో வீட்ல போய் இப்ப படிக்க வேண்டாம். அங்க ఇప్పుడు ஒரு 6-7 தடவை அவன் முற்றிலும் அழித்ததை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దాదాపు 7 సార్లు పరిపూర్ణంగా వాడు నశింపజేసిన అంశం గురించి చెప్పబడింది. தேவன் ஏன் சாத்தான் கையில் ஒப்பு கொடுக்கிறார்? అయితే దేవుడు ఎందుకని సాతాను చేతికి మనల్ని సమర్పిస్తున్నాడు? அழிந்து தீரு மட்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. నశింపజేయునంత వరకు నశింపజేయనంత వరకు అని చెప్పబడింది. நீங்க வீட்ல போய் அந்த உபாகம புத்தகத்தை எடுத்து வாசிங்க. మీరు ఇంటికి వెళ్ళి ద్వితీయోపదేశకాండాన్ని చదివి చూడండి. உபாகம புத்தகம் 28ஆம் அதிகாரத்தை எடுத்து வாசிங்க. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. அங்க 22வது வசனத்திலே வாசிக்கிறோம். అక్కడ 22వ వచనం చదువుతున్నాం. 24வது వசனத்திலே வாசிக்கிறோம். 24వ వచనం చదువుతున్నాం. அங்க தொடர்ந்து இதை வாசிக்க முடிகிறது. నీవు నశించు వరకు నీవు కింద పడే వరకు అని ఇలా మనము కొనసాగించి మనం చదువుతూ ఉంటాం. 48வது వசனத்தில் வாசிக்கிறோம். 48వ వచనంలో చదువుతున్నాం. 51வது వசனத்தில் வாசிக்கிறோம். 51వ వచనంలో మనం చదువుతున్నాం. இங்கே 61வது వசனத்தில் வாசிக்கிறோம். 61వ వచనంలో చదువుతున్నాం. அதாவது அழிந்து தீர் மட்டும் నశించు వరకు నిర్మూలమాக்குகிறார். నిర్మూలము చేయించున్నాడు. ஏன் சாத்தான் கையில் ஒப்பு கொடுக்கிறார்? ఎందుకు సాతానికి చేతులకు అప్పగిస్తున్నాడు? நீ தேவனுடைய திட்டத்துக்கு நேராக திரும்ப வேண்டும். నీవు దేవునికి ప్రణాళిక తిన్నగా నువ్వు తిరగాలి. தேவனுடைய சித்தத்துக்கு நேராக திரும்ப வேண்டும். దేవునికి చిత్తానికి తిన్నగా నువ్వు తిరగాలి. இந்த இஸ்ரவேல் ஜனங்கள் முற்றிலும் ఈ அழிக்கப்பட்டார்கள். ఇశ్రాయేల్ ప్రజలు పూర్తిగా నశింపజేశారు. பல தடவை அந்த தேசம் அழிக்கப்பட்டது. పలు సార్లు ఇశ్రాయేల్ దేశం నశింపజేయబడింది. துரத்தப்பட்டார்கள். వారు వెలివేయబడ్డారు. நாடு இல்லாமல் சுற்றி திரிந்தார்கள். దేశం లేకుండా అనాలుగా తిరిగి వచ్చారు. தேவன் மிதித்தார். దేవుడు వారిని తొక్కివేసాడు. சிதறடிக்கப்பட்டார்கள். చెదరగొట్టబడిరి. ஏன் அப்படி மிதிக்கப்பட்டார்கள்? ఎందుకని వారు తొక్కబడిరి? தேவனுடைய திட்டத்துக்கு நேராக திரும்ப. దేవుని యొక్క ప్రణాళిక తిన్నగా తిరుగు. தேவனுடைய சித்தத்துக்கு நேராக திரும்ப. దేవుని యొక్క చిత్తాన్ని తిన్నగా తిరుగు. தேவனுடைய நீதிக்கு நேராக திரும்ப. దేవుని యొక్క నీతికి తిన్నగా తిరుగుడు. அவர்களை திரும்ப தேவ சித்தம் தேவ திட்டத்துக்கு நேராக திரும்ப వారి வேண்டும். మళ్ళా దేవునికి చిత్తాన్ని దేవునికి ప్రణాళిక మళ్ళా తిప్పుడుకై தேவ தீர்மானத்துக்கு நேராக திரும்ப வேண்டும். దేవునికి తీర్మానం చొప్పున తిరుగుడుకై தேவனுடைய சித்தத்துக்கு நேராக திரும்ப வேண்டும். దేవుని చిత్తాన్ని తిన్నగా తిరుగుడుకై. ஆகவே தேவன் இதைத்தான் பார்க்கிறார். அவருக்கு தீர்மான திட்டத்துக்கு நேராக திரும்ப வேண்டும். కావున దేవుడు ఇదే చూసి ఆయన సంకల్పము చొప్పున ఆయన తీర్మానం చొప్పున మనం తిరగాలి. அவர் உன்னை ஒரு தேவ திட்டம் வச்சிருக்கிறார். ఆయన నీ పట్ల ఒక దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు. உன்னை உள்ளங்கையிலே அவர் செதுக்கி வச்சிருக்கிறார். నేను అరచేతిలో నేను చెక్కునున్నాడు. உள்ளங்கையில అరచేతుల్లో. ஆனா நம்ம இந்த உள்ளங்கையில இப்ப போனை தான் நோண்டிட்டு இருக்கோம். కానీ మనమైతే మన అరచేతుల్లో ఈ సెల్లునే లొడబెడుతుంటాం తెగ. இந்த இப்ப எல்லாம் உலகமே உள்ளங்கையில இருக்கு. ఇక అరచేతుల్లోనే ఏకం ప్రపంచమే ఉంది. ஒன்ன உள்ளங்கையில அவர் வரைஞ்சு வச்சிருக்கு, எழுதி உன்னை செதுக்கி வச்சிருக்காரு. నిన్ను అరచేతులో ఆయన చెక్కునుంటే இப்ப எல்லாம் உள்ளங்கை. ఇక అందరూ అరచేతిలో உள்ளங்கை பிரசங்கம். అరచేతి ప్రసంగాలు. உள்ளங்கை பிரசங்கம். అరచేతిలో ప్రసంగాలు. இப்ப எல்லாம் உள்ளங்கை. అన్ని అరచేతుల్లో. ஹல்லேலூயா. హల్లెలూయా. எல்லாம் உலகமே என் உள்ளங்கையில இருக்குங்கறான். ప్రపంచమే ఇప్పుడు నా అరచేతిలో ఉందంటాడు. எதை பார்த்தாலும் நீ இப்ப எல்லாம் முன்னால ஜோசிக்காரனுக்கு போனான். ముందైతే జ్యోతిష్యుడు ఉండేవాడు. முன்னால எங்க மாயவித்தக்காரன்ட்ட போனான். ముందైతే ఇక మంత్రసానుల దగ్గరికి వెళ్ళేవాడు. இப்ப எதை எடுத்தாலும் గూగుల్లో తట్టి பார்க்கறான். ఇప్పుడు దేనికైనా గూగుల్ మాతని అడుగుతున్నాడు. எதை பார்த்தாலும் దేని చూసినా எல்லாம் உலகமே உள்ளங்கையில் வந்துட்டு. అన్ని లోకం యావత్ ప్రపంచమే అరచేతిలోనికి వచ్చి. நீ அவருக்கு இந்த வேத வார்த்தைக்கு நேராக திரும்ப வேண்டும். నీవు తిన్నగా దేవునికి లేఖన వాక్యం వైపు తిరగాలి. தேவ சித்தத்துக்கு நேராக திரும்ப దేవుని வேண்டும். చిత్తం వైపు నువ్వు తిరగాలి. தேவ திட்டத்துக்கு நேராக திரும்ப దేవుని வேண்டும். ప్రణాళిక వైపు నువ్వు తిరగాలి. அப்படி திரும்பும்போது అలా తిరుగుచున్నప్పుడు அப்படி திரும்பும்போது అలా తిరుగుచున్నప్పుడు உன்னை திரும்ப கட்டுகிறார். నిన్ను మళ్ళా తిరిగి కట్టుచున్నాడు. திரும்ப உயர்த்துவார். మళ్ళా తిరిగి నిన్ను திரும்ப హెచ్చించు. உனக்கு கொடுப்பார். నిన్ను మళ్ళా తిరిగి నీకు దయచి என்னதெல்லாம் அரிச்சு முற்றிலுமாக அழிக்கப்பட்டது ఏమేమైతే పూర్తిగా తినివేయబడ్డాయి உன்னை முற்றிலுமால் தேர నిన్ను பண்ணுகிறவர். పరిపూర్ణంగా ఆయన ఆదరించి ఓదార్చువాడాయన. நீ இழந்ததெல்லாம் திரும்ப முற்றிலுமாக பெற்றுக்கொள்ள నువ్వు முடியும். కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి నువ్వు పొందుకోగలవు. அப்படிப்பட்டதெல்லாம் வாசிக்க முடிகிறது. అటువంటివే మనం ఇక్కడ చదవగలం. அதாவது ஒவ்வொரு காலத்திலையும் உனக்கு அழிவை சத்துரு கொண்டு வந்தான். ప్రతి సమయమున నాశనాన్ని శత్రువు నీకు తీసుకొచ్చి அதெல்லாம் திரும்ப தந்து உன்னை ஆசீர்வதிக்க போகிறார். వాటిని మళ్ళా తిరిగి నీకు దయచేసి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. அப்ப நீ அதற்கு நேராக திரும்ப வேண்டும்னா అలా నువ్వు దాని తట్టుగా నువ్వు తిరగాలంటే அதான் அந்த யோவேல் தீர்க்கதரிசிக்கு சொல்லுகிறார். అందుకే యోవేలు ప్రవక్త చెప్తాడు ఆయన, எப்பா நீ ஜனத்தை கூட்டு, అయ్యా నువ్వు జనాన్ని సమకూర్చు, ஜனத்தை கூட்டு உபவாசம் பண்ணு. సమాజమును సమకూర్చి ఉపవాసం ఉండు. அங்கே வேதம் சொல்லுகிறது. అక్కడ లేఖనం அங்கே వాక్యం ఉంది. யோவான் 1:13 வசனத்துல అక్కడ யோவேல் 1:13ல యోవేలు గ్రంథము 1:13 ஆசாரிகளை ரெட்டுடுத்தி புலம்புங்கள், பலிபீடத்தில் பணிவிடைக்காரை அலறுங்கள், என் தேவனுடைய தொண்டரே நீங்கள் உள்ளே பிரவேசித்து ரெட்டுடித்தவர்களாய் இராத்தங்குங்கள், உங்கள் தேவனுடைய ஆலயத்தில் போஜன பலியும் பானபலியும் செலுத்தப்படாமல் நிறுத்தப்பட்டது.
యాజకులారా గోనెబట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచయం చేయి వాళ్ళారా రోదన చేయుడి, నా దేవుని పరిచారకులారా గోనెబట్ట వేసుకుని రాత్రి అంతయు గడుపుడి, నైవేద్యమును ప్రాణార్పణను మీ దేవుని మందిరమును முந்தம் ராக்குண்டா நிலிச்சிப்போயேன். பரிசுத்த உபவாசங்களை நீவுங்கள், விசேஷித்த ஆசரிப்பை கூறுங்கள், மூப்பரையும் தேசத்தின் எல்லா குடிகளையும் உங்கள் தேவனாகிய கர்த்தரின் ஆலயத்திலே கூடி வரச் செய்து கர்த்தரை நோக்கி கூப்பிடுங்கள். 14 వచ్చం ఉపవాస పరిశుద్ధ ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొండకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఉపవాసம்ங்கிறது நீ அவருக்கு நேராக திரும்புகிறது. ఉపవాసం అంది ఆయన వైపు తిరగడానికి. ఉపవాసம்ங்கிறது அவருடைய திட்டத்துக்கு நேராக திரும்புகிறது உன் இருதயம். వాసం అనేది ఆయన ప్రణాళిక తిన్నగా నీ హృదయం తిప్పుటియే. அவருடைய தீர்மானத்துக்கு நேராக நீ திரும்பும்போது, ఆయన తీర్మానం వైపు నీ తిప్పబడుచున్నప్పుడు, I will rebuild, నేను మళ్ళా తిరిగి కట్టేది, I will restoration, నేను మళ్ళా నేను సమకూర్చుదు, உன்னை திரும்ப கட்டுகிறவராக இருக்கிறார். నేను మళ్ళా ఆయన తిరిగి కట్టేవాడై ఉన్నాడు. யோவேல் 2:12 இருந்து வாசித்தால், యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12 నుండి చదివితే, ஆதலால் நீங்கள் இப்பொழுதே உபவாசத்தோடும் அழுகையோடும் புலம்பலோடும் நீங்கள் முழு இதயத்தோடும் என்னிடத்திலே திரும்புங்கள் என்று கர்த்தர் சொல்கிறார். అందుచేత మీరు పరిపూర్ణమైన హృదయముతో మీరు ఉపవాసంతో మీరు నా యొద్దకు తిరిగి రండి అని ప్రభు చెప్తున్నాడు. நீங்கள் உங்கள் வஸ்திரங்களை அல்ல உங்கள் இருதயங்களை கிழித்து உங்கள் தேவனாகிய கர்த்தரிடத்தில் திரும்புங்கள். அவர் இரக்கமும் மன உருக்கமும் நீடிய சாந்தமும் மன கிருபையும் அவர் தீங்குக்கு மனஸ்தாபடுமாய் இருக்கிறார். అయితే మీ యొక్క వస్త్రములు కాదు మీ యొక్క హృదయములు చించుకొని నా యొద్దకే మీరు తిరుగుడి. ఆయన కనికర సంపూర్ణ దీర్ఘశాంతుడు, ఆయన కనికరము జాలియు గల దేవుడే ఆయన ఉన్నాడు. ஆகவே நீ 15 சொல்கிறது, சீயோனிலே எக்காலம் ஊதுங்கள், பரிசுத்த உபவாசங்களை நீவுங்கள் என்று விசேஷித்த ஆசரிப்பை கூறினார். అయితే అందుచేత చెప్పండి, ఆహా యెహోవా దినం వచ్చి ఉన్నది, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలె సర్వశక్తి దేవుని యందు వచ్చుచున్నది, కావున మీరు ఎక్కాలి, మీరు బోర్లు ఊది సంతోషించి చెప్పబడింది. நீங்கள் தேவனுடைய திட்டத்திற்காக, మీరు దేవునికి ప్రణాళిక, தேவனுடைய சித்தத்திற்காக, దేవునికి సంకల్పం வார்த்தையோடு கூட திரும்பு, వాక్యం వైపు మీరు తిరగండి, தேவனுடைய சித்தத்திற்காக திரும்பு, దేవుని చిత్తం వైపు నువ్వు తిరుగు. அப்படி திரும்பும்போது అలా నువ్వు తిరుగుచున్నప్పుడు உன்னை வேதம் என்ன சொல்ல தெரியுமா? బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసు, திருப்பப்பட்டவர்களை பார்த்து சொல்கிறார், என் ஜனங்கள் வெட்கப்பட்டு போவது. తిరిగి వచ్చుచున్న ప్రజలను చూసి ప్రభు అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపరచనొందబడరు. யாரை பார்த்து என் ஜனங்கள் சொல்கிறார்? ఎవను చూసి ఆయన నా జనులు అంటున్నాడు. அந்த யோவான் 2:26 சொல்கிறார், என் ஜனங்கள். యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ప్రభు అంటాడు, My people of God, నా ప్రజలు, என் தேவ ஜனமே, నా జనమా, என் ஜனம் என்று வேதம் சொல்கிறது. నా జనము అని బైబిల్ గ్రంథం అంటుంది. உன்னை முற்றிலும் அழித்தானா? నిన్ను పరిపూర్ణంగా నాశనం చేశాడా? தேவன் உனக்கு முன்பாக நின்று என் ஜனங்கள் என்று விட்டு கொடுக்க மாட்டார். దేవుడు నీ ఎదుట నిలబడి నా జనులను విడిచిపెట్టాడు. ఆయన உன் இருதயம் அவருக்கு நேராக திரும்பட்டும். నీ హృదయం ఆయనకు తిన్నగా తిరుగునుగాక. உன் இருதయం சித்தத்துக்கு நேராக నీ திரும்பட்டும். హృదయం పరిశుద్ధ వైపు తిరుగునుగాక. அவருடைய வார்த்தைக்கு நேராக ఆయన திரும்பட்டும். వాక్కు వైపు నీ హృదయం తిరుగునుగాక. இழந்து போனதெல்லாம் నువ్వు కోల్పోయినవన్నీ திரும்ப பெற போகிறாய். తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. திரும்ப பெற போகிறாய். తిరిగి పొందుకోబోతున్నావు. Absolutely nothing. నువ్వు ఏది తక్కువగాక. Nothing is difficult for you. ప్రభువునికి ఏది అసాధ్యమైంది లేదు. ஆகவே நீ இழந்ததெல்லாம் திரும்ப பெறணும்னு சொன்னா, అది మళ్ళా నువ్వు తిరిగి పొందుకోవాలంటే நீ కోల్పోయినవాడు சம்பூர்ணமாய் சாப்பிட்டு పరిపూర్ణంగా కడుపార நீ తిని திருப்தி அடைந்து నువ్వు తృప్తి పొంది உங்களை அதிசயமாய் நடத்தி வந்த உங்கள் தேவனாகிய கர்த்தரை நாமத்தை துதிக்க போகிறார். నిన్ను వింతగా నడిపించి వచ్చిన నీ దేవుడైన యెహోవా నామమును என் స్తుతించబోతున్నావు. ஜனங்கள் ஒருபோதும் నా வெட்கப்பட்டு జనులు ఎన్నడూను సిగ్గునందరు. என் ஜனம் என்று யாரை பார்த்து నా சொல்கிறார்? జనులను ఎవరు చూసి అంటాడు? ஒரு சிறிய கூட்டம், திருப்பப்பட்ட கூட்டம் அங்கே இஸ்ரவேல்ல இருந்தது. అయితే ఆయన వైపు తిప్పబడిన ఒక చిన్న గుంపు ఇశ్రాయేలులో ఉండేను. அந்த ஜனத்திற்காகத்தான் சொல்கிறார். ఆ జనులకి ఆయన అంటాడు 21வது వచనத்துல, 21వ వచనంలో, தேசமே దేశమా பயப்படாதே, భయపడకుము, மகிழ்ந்து களிகூరు. నువ్వు సంతోషించి గంతులు వేయము. யார் அந்த தேசம்? ఎవరా దేశం? யார் அந்த தேசம்? ఎవరా దేశం? அவருக்கு நேராக திருப்பப்பட்டவன், ఆయన వైపు తిరగబడిన ఆ ప్రజలే, அவருடைய சித்தத்துக்கு நேராக ఆయన திருப்பப்பட்டவன். చిత్తం వైపు తిరగబడిన వారే. நீ முன்பாக முற்றிலுமாக அழிக்கப்பட்டு கிடந்தாய், పరిపూర్ణముగా నువ్వు నశింపజేయబడి ఉన్నావు. அவருக்கு நேராக திருப்பப்பட்டவன். తిన్నగా ఆయన వైపు తిరపబడి ఉన్నావు. சர்ச்னா கிரேக்க பதத்துல எக்லீசியா, అయితే సంఘము అంటే గ్రీకు భాషలో ఎక్లీషియా. திருப்பப்பட்டவருக்கு பேர் தான் எக்லீசியா. ఆ రీతిగా తిప్పబడిన వాడే ఎక్లీషియా. நீ இந்த நாள்ல திருப்பப்பட்ட ஒரு கூட்டமாக இருக்க வேண்டும். నీవు ఈ దినాన ఆయన వైపు తిప్పబడిన ఒక என் గుంపుగా ஜனங்கள், ఉండాలి. నా జనులు. உங்களுக்கு சில விஷயங்கள் முற்றிலுமாக அழிக்கப்பட்டு கிடக்கிறதா? మీకు కొన్ని విషయాలు మీ జీవితాల పరిపూర్ణంగా నశింపజేయబడి ఉన్నాయా? உபவாச நாளை நேமி, మీరు ఉపవాస దినాన్ని నియమించండి. அவருடைய சித்தத்துக்கு நேராக திரும்பு. ఆయన చిత్తం వైపు తిరగండి. நேற்று நான் உபவாசம் ஜெபம் பண்ணேன். నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. தேவ சமூகத்துல దేవుని సన్నిధిలో என்னை திருப்பினேன். నన్ను తిప్పితివి. சில காரியங்கள்லாம் நடந்துச்சு.
కొన్ని కార్యాలని జరిగాయి, உண்மையிலே நடந்துச்சுங்க. నిజంగానే జరిగాయి. மற்றவருடைய இருதயத்தை எனக்கு நேராக திருப்பி ఇతరులకి హృదయాన్ని ప్రభు నా వైపు తిప్పాడు, தட்டைகளை மாற்றுவார், ఆటంకాలు మార్చువాడు. அப்ப நீ திரும்பும்போது నీవు తిరుగుచున్నప్పుడు அவர் சொல்கிறார் என் ஜனம், ఆయన చెప్తాడు నా జనము, நீ அவருடைய ஜனம். నీవు ఆయన జనము. அவர் சொல்வார் என் தாசன், ఆయనంట నా దాసుడివి, நீ என் தாசன். నీవు నా దాసుడివి. You are my servant of God. నీవు నా సేవకుడివి, நீ என்னுடைய தாசன். నీవు నా సేవకుడివి. You are my servant of God. నీవు నా సేవకుడివి. ஆண்டவர் அப்படி திரும்ப கட்டுகிறவர். ప్రభు ఆ రీతిగా తిరిగి కట్టేవాడే. இடிந்து போன குடும்பத்தெல்லாம் திரும்ப கட்டப்போகிறார். విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలని ప్రభు మళ్ళా తిరిగి కట్టబోతున్నాడు. திருப்பப்பட்டவர்களுக்கு பேர் தான் ఎన్ జనం. అలా తిప్పబడిన వాడే నా జనం అని పేరు. పిశాసిన్ జనమా అవరుடைய జనమా? నువ్వు సాతానిక జనమా ఆయనక జనమా? தேவ ஜனம், దేవుని జనం, தேவ ஜனம், దేవుని ప్రజలు. அவருடைய வார்த்தைக்கு நேராக நீங்கள் திரும்ப வேண்டும். ఆయనకు వాక్యం తట్టున మీరు తిరగాలి. இதுக்கு பேசனா நிறைய இருக்கிறது. అయితే దీని గురించి మాట్లాడే బోల్డ్ అంత అంశం ఉంది. సంగీతం 51లో దావీదు திரும்பினா, ఆ కీర్తన 51లో దావీదు మళ్ళా తిరిగి మల్లుగొల్పడ్డాడు. 17வது వచనத்தில் நெருங்குண்ட இருதயத்தை அவர் புறக்கணிக்கவில்லை. 17వ వచనం అంటాడు విరిగి నలిగిన హృదయమును ఆయన అసహించుకొనడు. அவன் திரும்பும்போது వాడు తిరుగుచున్నప్పుడు இழந்த பலம், వాడు కోల్పోయిన బలం, இழந்த சந்தோஷம், వాడు కోల్పోయిన இழந்த సంతోషం, சமாதானம், వాడు కోల్పోయిన இழந்த సమాధానం, பரிசுத்தாவி, వాడు కోల్పోయిన திரும்ப పరిశుద్ధాత్మ நாவல கட்டிட்டான். அவனை మళ్ళా ఆ నాలుగులో బంధించాడు. உதடு திறக்க முடியல. ఇక ప్రధాలు తెరవలేకపోతే దావీదు ఉయర్తి పాడికుంటున్న సంగీతకారన్ నావు కట్టపట్టుட்டு. అయితే దావీదు దేవుని హెచ్చించి పాడేటువంటి వాడిక గొంతే వాడికి స్వరపడికి బంధించబడి ఆయనక పెదాలు తెరవబడ్డాయి. నావి కట్టు అవిల్కపట్టదు. ఆయనకు నోటి బంధకాలు తెంచివేయబడ్డాయి. திறந்தது. ఆ యొక్క పెదాలు తెరవబడ్డాయి. సంగీతం 51 వాస్తు పాருங்க. ఆ 51 కీర్తన చదివి చూడండి. திரும்ப பெற்றுக்கொண்டான். మళ్ళా తిరిగి పొందుకున్నాడు. திரும்ப ரட்சணியத்தின் சந்தோஷம், మళ్ళా రక్షణానం తిరిగి పొందుకున్నాడు. సమాధానం, బలం, బలమును, அவருடைய ஆசீர்வாதங்களை திரும்ப பெற்றதாக வாசிக்கிறோம். అతనికి ఆశీర్వాదం మళ్ళా తిరిగి పొందుకున్నాడు మనం చదవగలం. ஆகவே நீ திருப்பு பதிலாவது అంచేత మాట నువ్వు ఆయన వైపు మరలుగొలపబడు. ఉపవాసம்ங்கிறது ரொம்ப மிக மிக முக்கியம். ఉపవాసం ఉంది చాలా చాలా நீ ప్రాముఖ్యం. திரும்புவது அவரை உனக்குன்பாக திருப்புவாய். నీవు త్రిప్పుట అనేది ఆయన వైపు నీవు அவருடைய తిరుగుడి. முக பிரகாசம் ఆయన ముఖం యొక్క తేజస్సు உன்னை ஆசீர்வதிக்கும். నేను ఆశీర్వదించు. எல்லாவற்றையும் மாற்றும். సమస్తం మార్చును. உன் குடும்பத்திலே சில விஷயங்கள் மாற்றவே முடியாதுன்னு சொல்லிக் கொண்டிருக்கிறாயா? నీ కుటుంబంలో కొన్ని విషయాలు మార్చలేవు నువ్వు చెప్తున్నావా? மாற்ற முடியும். మార్చగలవు. மாற்றுகிற கர்த்தர் அவர். మార్చేటువంటి దేవుడు ఆయన. நீ சேஞ்ச் சொல்லக்கூடியது வார்த்தையில கிடையாது. సంఘం అనేది నోటి మాటల్లో కాదు. అది எப்படிப்பட்ட புருஷனையும், ఎటువంటి భర్తనైనా, எப்படிப்பட்ட குடும்பத்தையும், ఎటువంటి కుటుంబానైనా, எப்படிப்பட்ட கணவரையும் ఎటువంటి భర్తనైనా திரும்ப உனக்கு எடுப்பித்து தர முடியும். మరలా తిరిగి మార్చి నీకై இழந்து ఇవ్వగలడు. போனதெல்லாம் திரும்ப உனக்கு கட்டப்பட போகிறாய். కోల్పోయినవని మరలా తిరిగి నీకు నిర్మించబడబోతుంది. அதான் வெட்டுக்கிளி தின்னதை பச்சை கிளி தின்னதை, பச்சை புழு தின்னதை வெட்டுக்கிளி தின்னது என்று பார்த்தோம். అందుకే మనం ఆ యొక్క పసర పురుగులు తినవి, ఆ యొక్క మిడతలు తినవి, పచ్చ పురుగులు పురుగులు తినవి, కీటకాలు తినవని మనం கொஞ்சம் చదువుతున్నాం. கொஞ்சமா அழைச்சிக்கிட்டே இருந்தானா కొద్దిగా అన్ని నశింపజేసి వచ్చాడా, அதெல்லாம் திரும்ப பெறப்போகும். అదని మళ్ళా తిరిగి పొందుకోబోతుంది. அதனால நீ ஒன்று கவலைப்படாம, కావున నువ్వు దేనికి నువ్వు చింతించక. என் ஜனங்கள் வெட்கப்பட்டு போவது నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. திரும்ப தருகிறார். మీకు మళ్ళా తిరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. நீ திரும்ப தருகிறார். మీకు మళ్ళా తిరిగి దయచేస్తున్నాడు ఆయన. ఆమేన్ చెప్పు. நீ பரிபூர்ணமாய் இருக்கும்போது நீ அவரை சேவிக்க வேண்டும். నువ్వు పరిపూర్ణంగా ఉంటున్నప్పుడు ఆయన నువ్వు సేవించాలి. அங்கே உபாம புத்தகத்துல ஏன் இப்படி சம்பவம் நடந்தது தெரியுமா? అక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? ஏன் தேவன் அழிந்து தீர்வுக்கு முற்றிலும் அழிக்கிறதுக்கு ஒப்பு கொடுத்தார் ఎందుకు தெரியுமா? దేవుడు పరిపూర్ణంగా నశింపజేయడం సమర్పించాడు తెలుసా? அவர்கள் பரிபூர்ணமா இருக்கும்போது கர்த்தரை சேவிக்கல. వారు పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుని సేవించాలి. நீங்க நல்லா இருக்கும்போது கர்த்தரை சரியா சேவிக்கணும். సమృద్ధిగా ఉన్నప్పుడు సరిగ్గా నువ్వు దేవుని సేవించాలి. சேவித்தல் என்றால் அவருடைய அண்டர்ல அவருக்கு கீழே பணி செய்யணும். అయితే ఆయన నువ్వు సేవించాలంటే ఆయన కింద ఆయన లోబడి నువ్వు పనిచేయాలి. ஊழியத்துக்காக நிறைய பேர் தெரிந்து கொள்ளப்பட்டவர்கள் இருக்கிறீங்க. సేవకుడికి ఇక్కడ అనేక మంది ఎన్నుకొనబడవారు ఉన్నారు. அவர்களாம் இந்த ஊழியத்தினுடைய அதுக்கு அண்டர்ல இருக்கணும் கீழே. అయితే వారందరూ ఆ సేవ కింద వారి కింద ఉండాలి. மேலான அதிகாரத்துக்கு கீழே இருக்கணும். పైన అధికారం లోబడి ఉండాలి. அப்படி கீழே இருந்தனா అలా లోబడి ఉంటేనే நிச்சயமாக நீங்கள் கர்த்தரை சேவிப்பீர்கள். నిత్యముగా ప్రభువుని మీరు సేవించదు. நீங்கள் ஒரு காலம் வெட்கப்பட்டு போவீர்கள். మీరెన్నడూ సిగ్గునందకపోదురు. அல்லது உன்னுடைய எல்லாத்தையும் உறிஞ்சிருவான். లేకపోతే నీకు కలిగి ఉన్న వాటినల్లా వాడు పీల్చివేస్తాడు. கிருபை అభిషేకத்தெல்லாம் నీ உறிஞ்சிருவான். కృపను అభిషేకం వాడు పీల్చివేస్తాడు. பெர்மிஷன் இல்லாம வெளியே போவாத. అనుమతి లేకుండా బయటికి వెళ్ళకు. சபையினுடைய உபதேசத்திற்கு கீழ்ப்பட்டு நீ ஊழியம் செய். సంఘం యొక్క ఉపదేశం లోబడి నువ్వు పరిచయం చేయి. மாசந்தோறும் ஊழியர் கூட்டம் நடத்தணும். ప్రతి నెల సేవకుల యొక్క సదస్సు జరిపించాలి. వర్కర్స్ మీటింగ్ நடக்கணும். ఇక్కడ సేవకుల యొక్క సదస్సు జరగాలి. ஆலோசனை இல்லாம நீ செய்யாத. ఆలోచన లేకుండా నువ్వు ఏం చేయకు. நீ கெட்டே போவ. నువ్వు చెడిపోదు. ஆகவே நீ அவருடைய ஜனம். కావున నువ్వు ఆయన యొక్క జనం. அவருடைய
சொந்த ஜனம் ఆయన యొక్క స్వకీయ జనం திரும்ப உங்களுக்கு இந்த நாள் அபிஷேகத்தை தரப்போகிறார். మళ్ళా తిరిగి ఆయనకు అభిషేకాన్ని எல்லாரும் எழுந்திருப்போம், అందరూ లేచి எல்லாம் எழுந்திருப்போம், అందరూ లేచి உற்சாகமாக ఉత్సాహంగా உனக்கு திரும்ப தருகிறவர், నీకు మళ్ళా తిరిగి உனக்கு దయచేవాడు, திரும்ப அளிக்கிறேன் என்று சொன்னார். తిరిగి మళ్ళా దయచేస్తాను இந்த காலை வேளையில ఈ ఉదయ కాలం நீ இழந்து போனதெல்லாம் திரும்ப தரப்போகிறார். కోల్పోయిన వాటిని తిరిగి ఆయన இழந்து దయచేవాడు. போனதெல்லாம் தேடி தேடும்படியாக నీ కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి மனுஷகுமாரன் வந்தார். మనిషి కుమారుడు వచ్చెను உன்னுடைய வாழ்க்கையில నీ జీవితంలో பெரிய உனக்கு திரும்ப தருகிறார். నీకు